सुंदरा श्यामरविंदासन सुंदरी मुपासे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। शंकारूपेण मच्चित्तं पंकीकृतमभूद्यया किंकरीयस्य सामाय शंकराचार्यमाश्रये सदाशिवसमारंभां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। भारती करुणापात्रं भारती पदभूषणं भारती पदमारूढं भारती तीर्थमाश्रये विद्याविनय संपन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विदुषेकरभारतीं। माणिक्यवीणामुपलालयन्तीं मदालसां मञ्जुलवाग्विलासां महेन्द्रनीलद्युतिकोमलाङ्गीं मातङ्गकन्यां मनसा स्मरामि। शिवाय विष्णुरूपाय शिवरूपाय विष्णवे शिवस्य हृदयं विष्णोर्विष्णोश्च हृदयं शिवः। कलाभ्यां चूडालंकृतशशिकलाभ्यां निजतपःफलाभ्यां भक्तेषु प्रकृतफलाभ्यां भवतु मे। शिवाभ्यामस्तु अगत्रिभुवनशिवाभ्यां हृदि पुनर्भवाभ्याम् आनन्दस्फुरदनुर्भवाभ्यां नतरियं। सत्यज्ञानसुखस्वरूपमूलं क्षीराब्धिमध्य स्थितं योगारूढमतिप्रसन्नवदनं भूषा सहस्रोज्ज्वलं त्र्यक्षं चक्रपिनाकसाभयवरान् बिभ्राणमर्कच्छिवं छत्रीभूतफणीन्द्रमिन्दुधवलं लक्ष्मीनृसिंहं भजे। महादेवा महादेवा महादेवा। ఈరోజు చక్కటి ఈ శివరాత్రి యొక్క కార్యక్రమాల విశేషంగా అవిచ్ఛిన్నంగా జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో నాకు ఈ సంస్థ ద్వారా చక్కగా ఈ శివుడి గురించి కొన్ని మాటలు మాట్లాడుకుని అది ఒక సేవ కింద సమర్పించుకునే ఒక భాగ్యాన్ని కలిగించినందుకు మొట్టమొదట అందరికీ నమస్కారం, సభాయే నమః. ఇవాళ మనం చెప్పుకోబోయే అంశము శివుడి గురించి. శివుడి గురించి అంటే ఆ మహాదేవుడు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విశేషాలని మనందరం కూడా ఒకరికొకరం పాలుపంచుకున్నట్టు ఒక సేవా భాగ్యం కింద చెప్పుకోవాలి. ఇందుకు మనం ఇవాళ ఎంచుకున్నది శివ అపరాధ క్షమాపణ స్తోత్రం అని శంకరాచార్యుల వారు రాసిన ఒక గొప్ప వాంగ్మయం. అందరూ చాలా అష్టకాలు మిగతా స్తోత్రాలు పారాయణ చేయడం చూస్తూనే ఉంటాం, కానీ తక్కువ ఈ శివ అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని చేయడం అన్నది ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇందులో మనకి ఒక 15 సుమారుగా శ్లోక రూపాల్లో శంకరాచార్యుల వారు మనకి అనుగ్రహించారు. ఎందుకు అంటే శివతత్వం అన్నది అది మనకి ఒక మనుష్యుడికి చెప్పాలంటే అది అంత అందుకునేది కాదు. ఇంద్రియ గోచరమైన తత్వం కూడా శివుడిది కానే కాదు. అంతటి పరమాత్మని శివుడిని మనం తెలుసుకోవాలి అన్నప్పుడు అనేక విధాలు ఉన్నాయి, అవి మనం చూస్తూనే ఉంటాం. కానీ ముఖ్యంగా మనము మరి అపరాధం చేస్తున్నామా శివుడి పట్ల? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నాకు తెలిసి శివుని నమస్కారం చేసుకుంటున్నాం, చక్కగా మీరందరూ ఇప్పుడు వచ్చారు, పారాయణ చేసుకుంటున్నారు. మరి అపరాధం అంటారేమిటి, దానికి క్షమాపణ చెప్పమంటారేమిటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, నాకు తెలిసి నేనేమీ చేయట్లేదు అని మనం అనుకున్నప్పుడు ఇది సత్యం. అంటే మనకు తెలిసి ఎవరూ చేయట్లేము, అపరాధాలు తెలియకుండా చేస్తున్నాం. అది తెలిసి ఆ విషయాన్ని తెలుసుకోగదగ్గ విఘ్న ఎవరికి ఉన్నది అంటే జగద్గురు శంకరాచార్య వారికి మాత్రమే ఉన్నది. మనందరం మానవాళికి ఎంతో శంకరాచార్య వారి యొక్క కరుణ దయ కృపా కటాక్ష వీక్షణలతో వారు ముందుగా ఊహించి కలియుగ మానవులకి ఎంతో అంత గొప్ప విశేషమైన స్తోత్రాలు ఇవ్వాలి అని వారు సంకల్పించుకొని, అందరికీ తెలిసినదే వారి జగద్గురువులు. అదే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అంటాం. అంటే ఏ సదాశివుడు ఎవరున్నారో నిర్గుణ పరమాత్మ సగుణ సాకార మూర్తి వారితో ప్రారంభమైన ఈ యొక్క అవిచ్ఛిన్నమైన విద్యని శంకరాచార్యుల వారు అదే ఆ శివ హృదయాన్ని, ఆ కృష్ణ పరమాత్మ యొక్క హృదయాన్నే మనందరికీ అనేక వాంగ్మయ రూపంలో అందించారు. అదే చూస్తే ఉత్తమ శ్రేణికి ప్రస్థానత్రయ భాష్యం అంటే బ్రహ్మసూత్రాదులు, ఉపనిషత్తులు, భగవద్గీత వీటికి భాష్యం అది ఉత్తమ శ్రేణికి అన్నట్లు ఉంటుంది. మనలాంటి సామాన్యులకి మధ్యములకి వారికి ప్రకరణ గ్రంథ రూపాల్లో ఇచ్చారు. ఇంకా భక్తి పారవస్వం కావాలి, మాకు అర్చన విధానాలు పూజా విశేషాలు తెలియాలి, ఈశ్వరుడి యొక్క తత్వాన్ని అతి సులువుగా తెలుసుకోవాలి అన్నప్పుడు అనేక స్తోత్ర వాంగ్మయాన్ని ఇచ్చారు. అందుకే శంకరాచార్యుల వారు ఉన్నది అతి తక్కువ కాలంలో మనకి అవతారం కనపడినా కూడా
16 ఏళ్లకే వారు అన్ని వాంగ్మయాల్ని సంపూర్ణంగా ఇచ్చి అనేక దేవాలయాల్ని పునరుద్ధరణ చేసి పూజా విధానాన్ని మనకి అర్థమయ్యేలా చేసి షణ్మతాలు మనకి అవి ఎలాగ చేయాలో ప్రతిష్ఠింపజేసి సామరస్యాన్ని ఒకటి తీసుకొచ్చారు. 72 అవైదిక మతాల్ని ఖండించి అన్ని మతాల్లో సామరస్యాన్ని ఎలాగూ అన్నది చేశారు. అందుకే మనకి ఎక్కడా కూడా శివ వైష్ణవ అన్న భేదం ఎక్కడా మనకి ఉండదు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుర్ విష్ణుశ్చ హృదయం శివ. అంటే ఇప్పుడు శివరాత్రి కార్యక్రమ సందర్భంగా ఆ పరబ్రహ్మాన్నే శివుడు, మహాదేవుడు, పార్వతీపతి అన్న పేరుతో మనము ఆరాధన చేసుకుంటున్నాం. అదే పరబ్రహ్మాన్ని మనము రామనవమి వచ్చినప్పుడు సీతాపతి కింద, శ్రీరామచంద్రమూర్తి కింద, దాశరథి కింద అదే పరమాత్మని పూజిస్తున్నాం. ఈ యొక్క ఎరుక మనం పెట్టుకొని ఎప్పుడు కూడా మన సదాచారాన్ని కొనసాగిస్తూ ఉండాలి. శంకరులు మనకి 4 వేదాలకి ఆధారంగా 4 ఆమ్నాయ పీఠాలని 4 దిక్కులా ప్రతిష్ఠించారు వారు. దేనికి అంటే ధర్మబోధ, ధర్మ ప్రచారం. ఆచార్య ప్రభువో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత. అంటే ధర్మాచరణని పక్కన పెట్టి ఎన్ని కబుర్లు చెప్పినా సరిపోదు. అందుకని ధర్మం అన్నది ఎప్పుడూ ఉంటుంది. అందుకే మనకి పురుషార్థాలు 4 ఉన్నప్పుడు ధర్మ, అర్థ, కామ, మోక్షములు చెప్పారు. మనం సాధ్యమైనంతవరకు అందరూ ఈ మధ్యలో 2 పట్టుకుంటారు అర్ధకామాల్ని. కానీ అసలు చేయాల్సింది ధర్మాన్ని. ధర్మంతో అర్థాన్ని ముడివేయాలి, ధర్మంతో కామాన్ని, అంటే ఏ ఇతర కోరికలైనా కూడా లౌకికమైనవి ముడివేయాలి. ఇవి ఎందుకు పనికి వస్తున్నాయి అంటే మోక్ష సాధనకి మాత్రమే పనికి రావాలి. అంటే మోక్షము అన్నది ముఖ్య పురుషార్థము అని అందరం గుర్తు తెచ్చుకోవాలి. తెలుసో తెలియకుండానో ఈ ఉపాధి వచ్చింది. ఆ ఉపాధి ఎందుకు వచ్చింది? జీవేశ్వర యొక్క అభేదం వల్ల మనకి ఏర్పడింది, అజ్ఞానం వల్ల ఏర్పడింది. నేను దేహాన్ని అన్న భ్రాంతి కలగడం వల్ల ఇది వచ్చింది మనకి. ఈ అజ్ఞానాన్ని మనము దాటివేసే ఒక మార్గం మన శంకర వాంగ్మయంలో స్పష్టంగా అద్వైత సిద్ధాంతంలో మాత్రమే లభ్యమవుతుంది. అందుకే శంకరులకి మొట్టమొదట నమస్కారం. ఆ శంకరుడే, కైలాస శంకరుడే కాలటి శంకరుడి కింద వచ్చాడు అని చెప్పి శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూప అని మనం నమస్కరించుకుంటూ అవతారణశ్చ కాలక్యాం కేదార్యంతర్హితాశ్చయ చతుర్స్పీఠ ప్రతిష్టాత జయతాశ్చంకరో గురువు అని చెప్పి మనము వారి చరిత్రని అతి సంక్షేపంగా మనము తలుచుకుంటూ ఉంటాం. అయితే ఇప్పుడు ప్రకృతంలోకి వచ్చినప్పుడు వారు మనకి ఈ స్తోత్రాన్ని అందించారు. ఇదివరకే చెప్పాం, భాష్య గ్రంథాలు, ప్రకరణ గ్రంథాలు, స్తోత్ర వాంగ్మయం అని ఈ 3 విధాలుగా ఉన్నది వారి వాంగ్మయం. ఇది మరి ఏమిటి? భాష్యమా? కాదు. ప్రకరణ గ్రంథమా? ప్రకరణ గ్రంథం అంటే చక్కగా కూర్చబడిన వేదాంత తత్వాన్ని ప్రకరణ గ్రంథము అంటారు. ఏమిటా వేదాంతము? ఏమి చెప్తోంది వేదాంతం మనకి అంటే వేదముల యొక్క అంతిమ భాగము ఏది ఉందో, లేదా వేదం అంతా మనకి చూస్తే దానిలో అంతిమంగా ఏమి నిశ్చయం చేసుకొని చెప్తోంది అన్నది చూస్తే దాన్ని వేదాంతము అంటాం. అవే ఉపనిషత్తులు. ఏమి ఉన్నాయి ఉపనిషత్తుల్లో అంటే జ్ఞానకాండ. అది జ్ఞానాన్ని బోధిస్తున్నారు. ఏమిటా జ్ఞానము అంటే మళ్ళీ జీవేశ్వర ఐక్యాన్ని చెప్తూ ఉంటుంది. వేదాంతం ఏమి చెప్తుంది అంటే జీవుడు ఈశ్వరుడు ఒకటే అని చెప్తోంది. ఎట్లాగా? ఈ వ్యవహార జగత్తు గురించి కాదు మాట్లాడేది. అంటే వ్యవహారం అంటే కళ్ళకు కనపడే ఈ ప్రపంచంలో కాదు చెప్పేది. కంటికి కనపడిన ప్రపంచం ఒకటి ఉండనే ఉన్నది. కానీ దానికి ఆధారంగా, అధిష్టానంగా, సత్యమయి, నిత్యమయి, అఖండమయి ఏది అయితే ఉందో అది పరబ్రహ్మము. ఈ ఉపాధులు, మనం శరీరాలు ఉపాధులు అంటాం. మనం ఈ శరీరం కించిజ్ఞుడు, శరీరంలో ఉన్నవాడు జీవుడు అన్న భ్రమలో ఉంటూ ఉంటాం. మనం పరమాత్మ అంతటా వ్యాపించిన వాడు అనుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ మరి ఈ రెండింటికి ఐక్యం ఎలా కుదురుతోంది? అది చెప్పేదే వేదాంతము. ఎలాగూ అంటే ఒక కుండలో ఆకాశం ఉన్నది, అంతటా నిండిపోయి కూడా ఆకాశం ఉంది. మనం కుండ దృష్టి చూసి ఈ దేహం నేను, ఈ శరీరం నేను అని కించిజ్ఞుల్లాగా దేహాత్మ భ్రాంతికి లోనయ్యి ఈ అజ్ఞానం వల్ల, అవిద్య వల్ల మనము దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. అనుకోవచ్చు నేను సుఖంగా ఉన్నాను అని. ఎంతకాలం ఉంటాం సుఖంగా? క్షణికాలం సుఖం. దుఃఖమే ఎక్కువ ఉంటూ ఉంటుంది చూస్తే.
ఇది దేనికి వచ్చింది దుఃఖం అంటే ఈ శరీరానికి వచ్చేది దుఃఖం. ఈ ఏదైనా జరామరణాల కిందో దుఃఖహేతువో రోగాదులో ఇవన్నీ శరీరానికి వస్తుంది, లేదా మానసికంగా మనం కొంచెం దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటున్నాం. దీన్ని ఈ శరీరానికి మనసుకి జరిగింది నాకు సంబంధించిన దుఃఖము, నేనే దానికి కర్తను భోక్తను అంటే అనుభవించేవాడిని, ఈ దుఃఖానికి నేనే హేతు అయి ఉన్నాను అని అనుకోవడం వల్ల మనం ఈ అజ్ఞానంలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాం. దీనివల్లే సంసార చక్రంలో పడి తిరుగుతూనే ఉంటున్నాం మనం. దీని నుంచి బయటపడే మార్గము అద్వైత సిద్ధాంతము శంకరాచార్యుల వారు మనకి ఈ ప్రకరణ గ్రంథ రూపాల్లో కూడా అందించారు. మరి మనలాంటి సామాన్యులకు ఎట్లాగు అంటే స్తోత్రవాంగ్మయం ఉంది. ఇది ఆ స్తోత్రవాంగ్మయమే, శివ అపరాధ క్షమాపణ స్తోత్రం. కానీ మనం ముందు చూస్తాం ఇవాళ పాఠంలో దీనిలో ఎంత సిద్ధాంతాన్ని దట్టించి పెట్టారు శంకరులు. స్తోత్రం కింద పారాయణ చేసుకుంటూ కూర్చోవడం వల్ల మాత్రమే మనకు అర్థం అవగతం అవ్వట్లేదు. కానీ సరిగ్గా చూస్తే ఈ వేదాంతము ఎలాగ నాకు లభ్యమవుతుంది, స్తోత్ర రూపంలో కూడా లభ్యమవుతుంది అని శంకరులు మనకి ఇలాంటి వాంగ్మయాన్ని అందించారు. తర్వాత మీరు ఎప్పుడైనా ఏకశ్లోకి అని ఉంటుంది, దాన్ని ఒక్కసారి స్పృశించి చూడండి, అది ఎంత గొప్ప విశేషం ఉంటుందో, ఎంతటి అద్వైత తత్వాన్ని కేవలం ఒక్క శ్లోకంలో కూడా చెప్పగలరో. వారు జగద్గురువులు కాబట్టి మనకి అట్లాంటిది అందించగలిగారు వారు. ఇప్పుడు ప్రకృతంలోకి వస్తే వేదాంతం మనకి అర్థం కావాలి అంటే జ్ఞానము రావాలి. అది ఎట్లాగా వస్తుంది మనకి అన్నప్పుడు దానికి సాధన చతుష్టయం అని 4 చెప్పబడ్డాయి. అంటే సాధనాలు ఉండాలి, దేనికన్నా కూడా కొంత అవగాహన అన్నది ఉండాలి, కొంత వాడి యొక్క శిక్షణ అన్నది ఉండాలి. అది ఏమిటి అంటే వివేకము, వైరాగ్యము, అలాగే శమాది షట్క సంపత్తి, దానితో పాటు ముముక్షత్వం. ముముక్షువు కావాలి, ఈ దుఃఖమైన సంసారం నుంచి బయటపడాలని అనుకోకపోతే ఎవడు తరింపచేయలేడు. వాడు అంటే ఒక రోగం వచ్చింది, వాడు పాండు రోగం అంటారు, అంటే కొందరికి తెల్లగా ఉంటుంది శరీరం, వాడు అది వచ్చినప్పుడు చాలా సంతోషం, నేను తెల్లగా తయారవుతున్నాను అని ఆనందంగా ఉంటే, అది రోగం అని గ్రహించకపోతే వాడు తెల్లగా అవుతున్నాను బాగుంది అనుకుంటాడు. ఇది భాగవతంలో చెప్పిన మాట. అట్లాగే ఈ దుఃఖాన్ని మనం అలవాటు చేసేసుకుంటూ ఉండి పర్వాలేదు బాగానే ఉంది అనుకుంటే మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటూనే ఉంటాం. అట్లా ఇంకా జనన మరణాలు అన్నవి అలా సాగుతూనే ఉంటాయి. ఆ చక్రం నుంచి బయటపడాలి మనము. నేను పరమాత్మ అంశ అయి ఉన్నాను, కనీసంలో కనీసం అది అయినా అనుకోవాలి. ఇది తెలుసుకోవడానికి మనకి సాధన చతుష్టయం చాలా అవసరం. ఈ సాధన చతుష్టయం కావడానికి మనకి భక్తి అన్నది చాలా ముఖ్యం. అంటే జ్ఞానము వేరు, భక్తి వేరా, ఇది ఒక పెద్ద అపోహ. శంకరులు భక్తిని స్పృశించలేదేమో అని అనుకుంటారు. వివేక చూడమని గ్రంథంలో జ్ఞాన మార్గంలో భక్తి ఏవ గరీయసి అని స్పష్టంగా చెప్పారు వారు. మరి భక్తి అన్నది జ్ఞాన మార్గంలో చాలా ఉత్తమమైనది అని చెప్పారు. అయితే ఇక్కడ ఏమిటి భక్తి అన్నది వారే చెప్పారు. స్వస్వరూపానుసంధానమేవ భక్తి అన్నారు. అంటే ఎవరి స్వరూపము ఏదో, నిజతత్వము ఏదో అది గుర్తించడమే భక్తి అని చెప్పారు వారు. అంటే భక్తికి జ్ఞానానికి పెద్ద తేడా లేదు. జ్ఞానులకి అది అందుకోలేని వాళ్ళకి ఏమిటి అంటే మనకి ఇంకా ఆ మనస్సు చిత్తశుద్ధి యొక్క పరిపక్వత రావాలి. కాబట్టి ఈశ్వరార్చన అవన్నీ పరమ ముఖ్యం. సదాచారం ఖచ్చితంగా కావాలి. మనకు కావాల్సిన కర్మ మార్గము, భక్తి మార్గము, జ్ఞాన మార్గము అనుకుంటే నిత్య నైమిత్తిక కర్మలు ఎవరికి ఎలా చెప్పబడ్డాయో ఆ కర్మ చేస్తూ ఉండగా చిత్తశుద్ధి ఏర్పడుతుంది. దానివల్ల మనస్సు చక్కటి భూమికలా తయారవుతుంది. అదే భక్తి భావన. ఆ పరమాత్మ నా కొరకు ఉన్నాడు అన్న భావన ఉంటుంది. మధుసూదన సరస్వతి అని వారి మాటల్లో కనుక ఉంటే త్వమైవాహం సయేవాహం అని చెప్తారన్నమాట. అంటే మొట్టమొదటి అంశాలు ఎలా ఉంటాము, స్వామి నేను నీ భక్తుడను, నన్ను నువ్వు తరింపజేయాలి, నువ్వు ఈశ్వరుడు, నేను కించిజ్ఞుడను, అల్పుడను, నన్ను నువ్వే తరింపజేయాలి అని ఉంటాము అని ప్రార్థిస్తాం. రెండవ అంశంలో ఎలా ఉంటుంది, రెండవ స్టేజ్ అనుకుంటే ఆ పరమాత్మని ఏం చేస్తాము అంటే, నేను నీ భక్తుడను కదా, నాకు రక్షించుకోవాలని లేదు, నువ్వు రక్షించాలి నన్ను. ప్రహ్లాదుడిని రక్షించలేదా ఆనాడు, నువ్వు మార్కండేయుని రక్షించలేదా, అది నీ బాధ్యత భక్తుల్ని కాపాడడానికి అని తయారవుతారు. మూడవ స్థాయికి వెళ్ళిన భక్తుడు ఎలా ఉంటాడంటే, నువ్వు నేను వేరైతే కదా స్వామి,
అన్న భావనలో ఉంటాడు. సర్వత్రా నారాయణమూర్తి లేదా పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆ సర్వవ్యాపకమైన చైతన్యం అది నేను అన్న భావనతో ఉంటాడు. పరమాత్మ తప్ప వేరేది ఏదీ లేదు అన్న భావన తెచ్చుకోవడమే భక్తి యొక్క పరాకాష్ట. అందుకే మనకి కూడా స్వామి ఎలా ఉన్నారో లేదా అమ్మవారు ఎలా ఉన్నారో అలాగే తయారవ్వమని చెప్తారు. ఈ రెండు వేరే అవుతాయి కదా అసలు. అంటే శివుడు నాకు బాగా ఆరాధ్య దైవము అంటే భస్మము చక్కగా పెట్టుకోవచ్చు. నారాయణమూర్తి నాకు ఆరాధన చందనము ఇత్యాదులు పెట్టుకోవచ్చు. అమ్మవారైతే కుంకుమ దానికి తగ్గ సాంప్రదాయం తగ్గట్టు పెట్టుకోవచ్చు. అలా సోహంభావేన పూజ ఏది అంటారనమాట. పూజ చేసేటప్పుడు కూడా నేను ఒకటే అమ్మవారు లేకపోతే అయ్యవారు నేను ఒకటే, నాలో ఉన్నది ఆ పరమాత్మయే అన్న భావనతో మాత్రమే ఏకీభావ స్థితితోనే మనము పూజలు చేసుకుంటూ ఉండాలి. ఇది ఇంత గొప్ప విషయాన్ని వేదాంతము అంటారు. అది మనకి శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో ఎలా శంకరులు ఇచ్చారో కూడా ముందు ముందు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రకృతంలోకి వస్తే స్తోత్రంలోకి మనం ఒక మకుటం లాంటిది ఒకటి వింటాం అన్నమాట. క్షంతవ్యో మే పరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో అని చదువుతూ ఉంటాం. అంటే క్షమించు స్వామి ఈ అపరాధాలు, పైన చెప్పబడే అపరాధాలు వీటిలన్నిటి గురించి నన్ను క్షమించు అని శివ 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 భోహో భో శివ 3 సార్లు అన్నారు. ఏమిటి 3 సార్లు అంటే మనకి తెలుసు ఆది దైవిక, ఆధ్యాత్మిక, ఆది భౌతిక అన్న బాధలు ఉంటాయి. లేదా త్రికాల సత్యము, త్రికాలము, త్రి అవస్థలు వీటిలో అన్నిటిల్లో కూడా నన్ను ఆ పరమాత్మ అయిన శివుడు కాపాడవలసినది అన్న భావనతో 3 సార్లు సత్యము కాబట్టి శివ 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 భూహో అని అన్నారు శంకరులు. ఒక మాట రెండోసారి వేశారు అంటే శంకరులు అంత గొప్ప అర్థం ఉంటుంది వాటిల్లో. అట్లాగే శ్రీ మహాదేవ్ శివుడు అంటే అసలు అర్థం ఏమిటి అంటే మంగళకరము, శుభము, కళ్యాణము, నిత్య శుద్ధ తత్వము. ఇది శివుడు నాకు వద్దు అని అంటే వాడు శివుడు కాదు అని అనుకోవాలన్నమాట. అది పార్వతీదేవి అన్నమాట. దక్షయజ్ఞ వినాశనం చేసినప్పుడు ఆవిడ ఆ మాటే అన్నది. ఎవరో దాక్షాయణి కింద వచ్చినప్పుడు ఆ అమ్మవారు అన్న మాటే అది. శివుడు నాకు వద్దు అనేవాడే అశివము మొట్టమొదట అని చెప్పించింది అమ్మవారు. అందుకే శివుడు కావాలి అని ఎవరు కోరుకుంటారు అంటే మంగళం కావాలి అని కోరుకున్న వాళ్ళు శివుడు కావాలి అనుకుంటారు. మంగళం ఎవరు వద్దంటారు అసలు? అందుకని ఎప్పుడు శివ 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 అనుకుంటూ ఉండాలి మనం. మహాదేవ అని మాట కూడా వేశారు. మహాదేవ అన్నది పురాణంలో చాలా విశేషంగా చెప్పిన మాట అన్నమాట. అంటే దేవాది దేవుడు, ఆది దేవుడు. మహా అన్న శబ్దానికి ఎప్పుడు మహత్తరమైనది అని అర్థం. అంటే సకల ఐశ్వర్యాలు ఏవైతే చూస్తున్నామో ఈ దృశ్య ప్రపంచంలో జగత్తుకి ఎవరి అధిష్టానంలో అదుపులో ఉంటుందో సృష్టి స్థితి లయలు తిరోధానము ఇవన్నీ చేయగలిగే సమర్థత ఎవరికి ఉన్నదో వారిని మహాదేవుడు అంటారు. అందుకే మహాదేవ మహాదేవ అనుకుంటే ఎక్కడ ఉన్నా ఒక చిన్న దూడ అంబా అని అరుస్తే ఎక్కడ ఉన్నా గొంతుకు గుర్తుపట్టి తన తల్లి వచ్చి పాలు ఎలా ఇస్తుందో మహాదేవ అన్న శబ్దం వింటే పరమేశ్వరుడు ఎంత పనిలో ఉన్నా ఎంత ధ్యాన నిమగ్నుడైనా నా పిల్లాడు పిలుస్తున్నాడు అని వెంటనే దృష్టి మన యందు ఆ అమృత దృక్కుల్ని మన యందు ప్రసరింపజేస్తాడు. అందుకు అన్నిసార్లు మహాదేవ 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 అని అందరం కూడా అలవాటు చేసుకోవాలి మనందరం కూడా. అది మహాదేవ యొక్క గొప్ప అర్థం. అది శంభో అని ఇంకొక మాట కూడా వేశారు శంకరులు. శంభో అంటే శంభావయతి. శం అంటే శంకరం అన్న అదే అన్నమాట. శం అంటే మంచి, శంచమే మయశ్చమే అని మన రుద్రంలో కూడా చెప్తాను. నాకు మంచి కావాలి. ఏం కావాలి నాకు అర్థం కావట్లేదు కోరుకోవడం. మంచి కావాలని కోరుకో. మరి అది ఎవరు ఇస్తారు? ఎవడు మంచివాడో వాడు ఇవ్వాలి. ఎవరి దగ్గర ఉందా మంచి? ఆయన పేరే మంచి. ఏమిటండి మంచి అంటే శంకరుడు. శం కరోతి శంకర, శం భావయతి శంభూ. అలాగనమాట ఆయన పేరే ఉంది. మళ్ళీ ఏ దేవుడా అనుకోక్కర్లేదు. అందుకే సర్వ శివస్థాను అని విష్ణు సహస్రనామంలో శివనామాలు ఉన్నాయి. రుద్రో బహుశిర బభ్రుహు ఇవన్నీ చూసారే శివనామాలు. అభేదమే ఉంటుంది. ఎక్కడన్నా సరిగ్గా చదవడం రావాలి అందరికీ. అందుకు ఆ శంభు ఎవరైతే ఉన్నారో ఉమాపతి మంచి చేసేవాడు. ఏమిటి మంచి అంటే నాకు కోరుకోవడం తెలియదు స్వామి, ధర్మ ఆచరణ చేత కావట్లేదు, అర్ధకామాల ఎందే తిరుగుతున్నాను అంటే నాయన ఇది కాదు, మంచి అన్నది ఎప్పుడు కూడా మోక్షపదమే, అది నేను ఇస్తాను అని ఆయన వచ్చి మొట్టమొదట కూర్చునేవాడు. అందుకే సాగర మథనం చేసేటప్పుడు మొట్టమొదటి విషయం వస్తే ఏం చేయాలో అర్థం కాలేదు ఎవరికి కూడా. ఆయన తీసుకొని ఆయన కంఠంలో పెట్టుకున్నాడు. ఆయన
అంటే మన సాధనల్లో కూడా అడ్లు చికాకులు ఏవైనా వస్తే మొట్టమొదట అది తీయగలిగే శక్తి కూడా శంకరుడికే ఉన్నాడు. అది ఎలా జీర్ణించుకోవచ్చు అంటే జీర్ణించుకోగలము అని చెప్పి ఆయన నీలకంఠుడు అయి మనకి చూపిస్తున్నాడు. ఆయన ఎలాగ తీసి ఆ విషయాన్ని నేను కంఠంలో దాల్చానో మీరు కూడా ఈ ప్రపంచంలో ఉన్న దుఃఖాన్ని కంఠంలో పెట్టుకోండి. అది గొప్ప విషయం కాదు. అమృతతత్వమైన చంద్రుడు ఏదైతే ప్రకాశిస్తున్నాడో నా నెత్తి అన్ను ఇలా చంద్రశేఖరుడై, అట్లా మీరు కూడా లోపల ఉన్న అమృత తత్వాన్ని లోపల వెలుగు తీశారు. అది చంద్రుడు కూడా సాగరమదనంలోంచే వచ్చాడు. అప్పుడు అది లోపల దాక్కొని ఉంది. మన యొక్క అమృత తత్వం మన శరీరం అనుకుంటున్నాం, అదేదో దుఃఖహేతు అనుకుంటున్నాం. దాన్ని పైన పెట్టుకోండి, తత్వతః మీరు తెలుసుకోండి అమృత తత్వాన్ని అని చెప్తూ చంద్రశేఖరుడే ఆ పరమేశ్వరుడు ఉన్నాడు. అందుకే ఈ మాటలు విశేషాలు అన్నీ వేస్తే అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ శివరూపంలో ఎవరైతే మనకు ఉన్నారో వారు వెంటనే పలుకుతారు. ఇన్ని మన పెట్టుకొని మనస్సులో మనందరినీ తరింపజేయాలని శంకరాచార్యులు వారు క్షంతవ్యో మే పరాధ శివ 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 భూహో శ్రీ మహాదేవ శంభో. శ్రీ అంటే అమ్మవారు ఎక్కడ అక్కడే ఉన్నారు అమ్మవారు. శ్రీ అంటే ఇంకా చెప్పక్కర్లేదు మీ అందరికీ కూడా. శ్రీ సూక్తం ఉన్నది, శ్రీ చక్రం ఉంది, శ్రీ మాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, అన్నీ ఆ శ్రీకారాలే. ఆ ప్రకృతి స్వరూపం కింద మాయా స్వరూపిణి కింద ఎప్పుడు ఆ అమ్మవారు శివుడి అర్ధనారీశ్వరి కింద ఎక్కడ ఉంటుందో ఆ శ్రీలు అష్టైశ్వర్యాలు, అష్టసిద్ధులు, అష్టలక్ష్ములు, ఆ సర్వభోగములు ఇహ పరములోకి ఇవన్నీ ఇచ్చే ఆ యొక్క శక్తే శ్రీ. అవి ఎవరు అంటే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. మన దృష్టిన మహామాయా విశ్వం కింద కనపడుతుంది ఆవిడ, కానీ ఆవిడ ఎవరు అంటే పరబ్రహ్మ యొక్క మహిషి. ఆవిడ సొత్తు, పరబ్రహ్మ యొక్క సొత్తు ఆవిడ. మనకి విశ్వం కింద కనపడుతోంది ఆవిడ. ఇదే విష్ణు సహస్రంలో విశ్వం విష్ణుర్ వశత్కారం అని చదువుతున్నాం మనం. ముందు విశ్వం కింద కనపడుతోంది, అదే విష్ణువు అని చదువుతున్నాం. ఇక్కడ చూస్తే ఆవిడే విశ్వం కింద కనపడుతోంది, కానీ ఆవిడ పరబ్రహ్మ మహిషి అన్నారు. ఇంతకీ పరబ్రహ్మ యొక్క సొత్తు మాయ శక్తి విష్ణువా అమ్మవారా అంటే యా ఉమా సా స్వయం విష్ణువు. ఆ ఉమాదేవే విష్ణువు కింద వచ్చాడయ్యా, అక్కడ భేదం చూడకండి దయచేసి అని చెప్పింది ఉపనిషత్తు. అంటే వేదం చెప్పిన మాటలు. ఇవన్నీ మనసులో పెట్టుకుని మనం ఎప్పుడు కూడా క్షంతవ్యో మే పరాధ శివ 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 భూహో శ్రీ మహాదేవ శంభో అని ప్రార్థించాలి. ఇంతకీ శివుణ్ణి లేదా పరమేశ్వరుణ్ణి ఈశ్వరుణ్ణి ఎందుకు ప్రార్థించాలి మనము? మనకేమైనా కావాలా అంటే రేపు ఏదైనా తప్పు చేస్తామని చెప్పి ఇవాళ ప్రార్థించమని అడుగుతున్నామా అంటే అట్లా కాదు. తప్పు అన్నది ఎప్పుడో జరిగిపోతుంది. మనకి తెలియకుండా ఏ సమయంలో ఏ సందర్భంలో ఏ విషయాలు చేయాలో అవి చేయటం లేదు. మన యొక్క ఆశ్రమ ధర్మాలు బట్టో వర్ణాశ్రమ ధర్మాలు బట్టో నిత్య నైమిత్తిక క్రియలు నిత్యం చేయబడ్డాయి, అవి ఎందుకో చేయటం లేదు. సరిగ్గా అన్నది పెట్టుకోవాలి. మనం చేస్తున్నామా అంటే ఏదో చేస్తున్నాము, గతానుగతికా లోక అని చెప్పేసి ఏదో వెళ్తుందంటే వెళ్తున్నాం అందరితో కూర్చొని మనం కూడా స్వరం కలపడం తప్ప. కానీ ఏం చేయాలో అది చేస్తున్నామా అన్నది మనం ఎరుక తెచ్చుకోవాలి. అట్లాగే ఎందుకు ఈశ్వరుని పూజించాలి అంటే ఆయన కర్మ ఫలదాత. మనం కర్మ చేస్తున్నాం, కానీ ఫలాన్ని ఎవరు దాన్ని గమనిస్తున్నారు? చిత్రంగా మన మనస్సులో హృదయ స్థానంలో కూర్చుని ఎవరు దానికి లెక్క వేస్తున్నారు? దీనికి సత్కర్మ అని, దీనికి ఏమో దుష్కర్మ అని వేసి దానికి తగ్గ ఫలాన్ని ఎవరు అందజేస్తున్నారు? ఈ ఫలాన్ని అందజేయడం ఒకటి, ఉపాధి ఎవరు కల్పిస్తున్నారు? చాలా పుణ్యం చేసుకున్నాం, ఉపాధి అంటే ఈ శరీరం సరిగ్గా ఇవ్వలేదు, జన్మ సరిగ్గా ఇవ్వలేదు, దాన్ని ఎలా అనుభవిస్తాము? కోటీశ్వరుడు ఒకడెవడో ఉన్నాడు, వాడు మంచం మీదే ఉంటాడు అనారోగ్యంతో. ఏమి లాభం ఐశ్వర్యం రావడానికి? వాడికి పుష్టిగా అన్నం ఉంది, దండిగా అన్నం ఉంది, వీడికి జీర్ణశక్తి లేదు, ఏం చేసుకుంటాడు దాంతో? కానీ మనకి అలా కాకుండా అన్ని సమముగా అన్ని చక్కగా ఇచ్చే సమపాళ్ళులో ఆ పుణ్యాన్ని పాపాన్ని సరిగ్గా ఇచ్చేటట్టు చేసిన పరమాత్మ కాబట్టి, కర్మ ఫలదాత కాబట్టి ఆయన్నే వేడుకుంటే ఆయన మనకున్న అజ్ఞానాన్ని తీస్తారు. ఇది ఎక్కడ? పరవిద్య కింద. కానీ ఇహములో ఈ లోకంలో మనకి వచ్చే ఈ ఆటంకాలు, రోగాలు కానీ రొష్టులు కానీ చికాకులు కానీ ఇబ్బందులు కానీ ఏమున్నా అది తీయగలిగే శక్తి ఆ ఈశ్వరుడికి మాత్రమే ఉంది. ఎందుకు ఆయనకు ఉంది అంటే ఆయన సృష్టించింది, కానీ ఆయన సరదాగా సృష్టించలేదు.
ఆయనకేదో తోచి సృష్టించలేదు. మన గుణ కర్మ విభాగినే కదా, మన గుణాలు కర్మలు అవన్నీ పట్టుకొని గీతలో చెప్పారు కదా, చాతుర్వర్ణ్యం మయా సృష్ట గుణకర్మ విభాగిని అని చెప్పి మన గుణకర్మలే పూర్వకర్మలు అవన్నీ తీసి మనకి అందజేశారు ఆయన. అది గమనిస్తూ ఉంటారు చక్కగా, వీడు చేస్తున్నాడా కర్మలు, చెయ్యట్లేడా, ఏమైనా శ్రద్ధాలోపం కలుగుతానే గమనించుకుంటూ కూర్చుంటాడు ఆయన. మళ్ళీ దానికి తగ్గ ఫలాన్ని ఆయన ఇస్తారు. కర్మ ఫలదాత కాబట్టి స్వామి సృష్టి, నీ సృష్టిలో మేమున్నాం కాబట్టి ఆ సృష్టిలో ఉండే వైక్లభ్యాలు కానీ ఇబ్బందులు కానీ ఆటంకాలు ఉన్నా అవి కొంచెం మాకు చక్కబెట్టేటట్టు చూడు స్వామి. నేను దాటలేను, ఇంత గొప్ప మహా సంసార సముద్రాన్ని నేను దాటలేను, అందుకు నువ్వు నన్ను దాటించు దగ్గరుండి అని వారిని ప్రార్థిస్తాం. అందుకే ఈశ్వరుడు ఆయన సమర్థుడు. ఈశత్వం అంటే ఆయన క్యాపబుల్ వర్సన్ ఇంగ్లీష్లో చెప్పాలంటే, అంటే ఆయనకే సామర్థ్యత ఉన్నది. ఈశ్వరుడు అన్నమాట, శాసించగలడు సర్వలోకాలని. అందుకు ఆయన్నే వేడుకుంటాం మనం. ఆయన ఎక్కడో ఉన్నా అంటే హృదయేషేర్జున తిష్టతి, మనస్సులోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు ఆయన. అందుకే ఎక్కడో ఉంటాడా అండి పని, పెద్ద పని ఆయన ఎక్కడో ఉంటాడో అవసరం లేదు. మనం మనసులో తలుచుకున్నా ఆయన పలుకుతాడు, కానీ పలికే విధంగా పలకాలి మనం, అప్పుడు ఆయన పలుకుతాడు. ఆయనకు వినపడుతుందా అంటే భక్తి కావాలి మనకి. అందుకు ఆయన్ని మనము ఆ కృతజ్ఞతాభావంతో మనము ఆయన్ని ప్రార్థిస్తూ ఉండాలి. ఏమిటి కృతజ్ఞత అంటే, స్వామి నాకు చక్కగా ఎంతో అతి దుర్లభమైన ఈ యొక్క మానవ జన్మనిచ్చావు. 84 లక్షల జీవరాశులు 14 భువనాల్లో ఉండగా కేవలం మనుష్యుడి యొక్క శరీరంలో మాత్రమే కర్మ చేసుకునే యోగ్యత ఉంది. కర్మ చేసుకుంటే ఏమిటి అంటే పుణ్య విశేషం లభిస్తుంది, దానివల్ల ఉత్తమ గతులు వస్తాయి, ఇహలోకంలోనే నేను తరించగలను, విద్య జ్ఞానం కనుక అబ్బిందా ఇంకా జన్మనే రాకుండా చేయగలుగుతుంది అని చెప్పి ఆ ఈశ్వరుణ్ణే మనము ప్రార్థించాలి. రామాయణంలో చక్కటి శ్లోకం ఒకటి చెప్పారు వాల్మీకి మహర్షి, బ్రహ్మజ్ఞేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహిత సద్భి కృతజ్ఞే నాస్తి నిష్కృతి అని. అంటే బ్రహ్మహత్య చేసిన, తాగకూడనివి చెడ్డ పనులు, తిరగకూడని పనులు అలాంటివి చేసిన, ఎవరైనా వ్రతాలు చక్కగా పూజా కార్యక్రమాలు చేసినా కూడా పాడు చేసిన, అంటే సహాయం చేయకపోవచ్చు పాడు చేసే వాళ్ళు ఉంటారు, అట్లాంటివి చేసిన వాళ్ళందరికీ ఎంతో అంత నిష్కృతి ఉంది, అంటే తరింపడానికి ఎంతో అంత అవకాశం ఉన్నది. కానీ కృతజ్ఞే నాస్తి నిష్కృతి అన్నారు. అంటే కృతజ్ఞుడు అంటే ఎవరైనా చేసిన మంచి మరిచిపోతే వాడికి నిష్కృతి లేనే లేదు. ఎవరు మనకి అంటే ఎక్కడ మనకి భావం ఉంది అంటే కృతజ్ఞజ్ఞాయ దేవాయ అని మనం ఆదిత్య హృదయంలో కూడా చదువుతాం. అంటే రోజు స్వామి మనకి ప్రత్యక్షంగా దర్శనమిస్తుంటే మనం నిద్రపోతూ ఉంటే అంత దౌర్భాగ్యం ఎవరికి ఉంటుంది? ప్రత్యక్షంగా ఎక్కడున్నాడంటే ఎదురుకుండానే ఉన్నాడు. అసవ్యో వసత్పతి నీలగ్రీవో విలోహిత అని చెప్పి రుద్రం చెప్పింది. ఇక వాడిని నిద్రపోతే అప్పుడు కూడా వచ్చేసి వాడిని ఏమంటాం, వాడిని అంటే కళ్ళు ఉన్నా అంధుడు అంటారని శాస్త్రం చెప్పింది. అందుకే వేదం, వేదాంతం, సత్కర్మలు ఇలాంటివన్నీ చక్కగా వినడం, శ్రవణం అన్నదే భక్తిలో మొట్టమొదటిది అని ప్రహ్లాదుడు చెప్పాడు. అదే వేదాంతంలో ఏమిటి ఉన్నాయి మార్గాలు అంటే 3 చెప్పారు వాళ్ళు, శ్రవణం, మననం, నిధిధ్యాసనం అని చెప్పారన్నమాట. అందుకని ఈ 3 ముఖ్యమైనది. చక్కగా ఇలాంటి కథలు కానీ ఈ వేదాంత వచనాలు కానీ వింటూ ఉంటే అనేక కోటి జన్మల పాపాలు అన్నీ పోతూ ఉంటాయి. అందుకు కృతజ్ఞతా భావం కూడా మనము చక్కగా ఉండకుండా పరమేశ్వరుణ్ణి నమస్కారం చేసుకుంటూ నిత్యము ఆయన యందే భక్తి భావనలతో ఉండాలి. కృతజ్ఞతా పరులు అవి ఉండకూడదు అన్నమాట. మనం ఇది బాగా మనస్సులో ఎప్పుడు పెట్టుకోవాలి. మరి ఈశ్వరుడు, పరమేశ్వరుడు శివుడి కింద మనకి వచ్చాడు అంటే పరబ్రహ్మము అంటున్నాం మనం. ఇది ఎలా ఉంటుంది అంటే నిర్గుణ నిరాకార రూపంలో ఉంటుంది. అంటే కనపడదు, గుణాలు లేవు, ఆకారం లేదు, అలా ఉన్నది తత్వతః మనం తెలుసుకోవడమే తప్ప అది మనకు అవగతం అయ్యేది కాదు మొట్టమొదట. అందుకు అది మనకి ఇప్పుడు ప్రకృతం కాదు. తర్వాత మనకి సగుణ సాకార రూపం కావాలి. అంటే ఆయనకి గుణాలు ఉన్నాయి, సత్వగుణుడు, శంకు చక్రాలు పట్టుకుంటాడు, లేదా శూలము ధమరుకం ధరించగలడు ఆయన, లేదా అంబికలాగా రాగలడు ఆయన. ఆ పరబ్రహ్మము అది లింగభేదం ఏమి లేదు, గుణాలే లేవన్నప్పుడు లింగభేదం ఎక్కడిది పరమాత్మకి? మనల్ని అనుగ్రహించడానికి ఆయన ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పత అని వేదం చెప్పింది. ఉపాసకులు సాధన చేసుకునే వాళ్ళకి అనుగుణంగా ఉండడానికి ఆయన రూపం దాల్చాడయ్యా అని చెప్పారన్నమాట. ఆ సగుణ సాకారమూర్తిని ఈ కాలంలో ఇప్పుడు మనం ప్రకృతంలో
పరమేశ్వరుడు, శివుడు, పార్వతీపతి అన్న నామంతో మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. ఆయనకు మనం ఏమైనా ఇవ్వగలమా అంటే, ఒక ఆయన ఎవరో మనకు సహాయం చేశారు, మనం ఆయనకు ఏదో ధనమో ఆర్థిక సహాయమో లేదా మంచి మాటలు చెప్పడమో మన ఇంట్లో కొంత ఆతిథ్యమో ఇవ్వడం సాధారణంగా మనం తెలుస్తుంది, అలాంటివి చేయడం. మరి పరమేశ్వరుడు శివుడికి మనం ఏమి ఇస్తామండి? శివానంద లహరిలో ఉంది కదా, కరాగ్రే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణి గుణే శిరస్థే శీతాంసౌ చరణయుగలస్థే అఖిల శుభే కిం కమర్దాస్యోహం భవతు భవదర్థం మమ మనః అన్నారు. అంటే ఆయనకి బంగారం ఇద్దామా, నగలు ఇద్దామా అంటే, ఆయన చేతిలో బంగారు కొండ ఉంది. ఒక కొండ చేతిలో ఇలా పట్టుకోగలిగాడంటే ఆయన రూపము, ఆయన స్థాయి ఎట్లా ఉందో చూడండి. పోనీ అండి ఆ బంగారం అంటే మళ్ళీ అమ్మాలేమో, ఇక్కడ అక్కడ అమ్ముడు పోవాలేమో, ధనం ఏమైనా అంటే కుబేరుడు ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటాడు, స్వామి నువ్వు చూస్తే నాకు ఐశ్వర్యం వస్తుంది అని. అంటే గిరిశ నికటస్థే ధనపతో, అది నీ స్థాయి. పోనీ మంచి ఇంట్లో ఆతిథ్యం ఇద్దామంటే ఆయన ఉండేది చింతామణి గృహం, అది అమ్మవారు అంత గొప్ప గృహంలో ఉంటుంది చింతామణి గృహం. ఒక చింతామణి ఉంటేనే, చింతామణి అన్న మాట తలుచుకుంటేనే మన లోపల ఉన్న చింతలు పోతాయి. అట్లాంటి చింతామణులతో ఉన్న గృహంలో ఆయన ఉంటాడు. ఆయనకేం కోరికలు ఉంటాయి? ఇంకా ఏమీ లేవు. ఆయన పోనీ ఏదైనా తలుచుకోవడానికి ఇటు తీసుకెళ్ళడానికి అభిషేకాలు చేస్తానంటే సురభి ఏదైతే ఉందో కామధేనువులు ఆయన దగ్గర ఉంటాయి. అలాంటి ఆయనకి పోనీ ఆయనకి ఏమైనా అమృతత్వం కావాలా, ఆరోగ్యం కావాలా, పుష్టిగా నైవేద్యం అయినా పెడదామా అంటే, తల మీద ఆయనకి నెత్తి మీద చంద్రుడు ఉన్నాడు. ఇందాకే చెప్పుకున్నాం చంద్రశేఖరుడు ఆయన. అంటే చంద్రుడు అమృతతత్వానికి అని మాట మనకి చూపెట్టేది. అమృతాన్ని కురిపిస్తాడు ఆయన. ఆపాదాడ నమస్తనాం తపోన బ్రహ్మాండమావిస్ఫుర జ్యోతిస్ఫాటికలింగం అవలిస పూర్ణేందు వాంతామృత అని రుద్రంలో ధ్యానం చేస్తాం. అమృతాలు అలా కురిపిస్తూ ఉంటాడు అన్నమాట చంద్రుడు. అలాంటిది ఆయన తల మీదే ఉంది. మృత్యుంజయుడు అని చెప్పడానికి అన్నమాట. చరణల యుగలస్తే అఖిల శుభే అంటే ఆయన కనుక మనం హరహర మహాదేవ శంభో శంకర అన్నప్పుడు ఒక్కసారి ఆయన మనస్సు కదిలి ఇలా చూస్తే, ఆయన కాలి యొక్క ధూళి రేణు ఒక్కటి మనకి తగులితే, మన యందు కనుక దానికి అనుగ్రహం కలిగితే మన ఇంటి యందు మంగళాలు ప్రారంభమవుతాయి, ఇంటి యందు శుభకార్యాలు వస్తాయి. అంటే శివుడి యొక్క చల్లని చూపుంటేనే సర్వమంగళ యొక్క పతి కదా ఆయన. మంగళాలు జరగాలంటే ఆయన అనుజ్ఞ ఉంటేనే ఆవిడ ఇస్తుంది అన్నమాట సర్వమంగళాల్ని. అలాంటి ఆయనకి మనం ఏమి ఇవ్వగలము అంటే, ఏమీ లేదు స్వామి, నేను ఇచ్చేది ఏమీ లేదు, నమస్కారం ఇవ్వగలను, నా మనస్సుని నీ కాళ్ళ దగ్గర పెట్టడం వరకే నా బాధ్యత. ఒక్కటే, ఆ ఒక్క పదార్థమే నీ దగ్గర లేదు. ప్రపంచంలో అన్నీ నీ దగ్గర ఉన్నాయి, ప్రపంచమే నీ దగ్గర ఉంది, కానీ నీ దగ్గర లేనిది ఒక వస్తువు ఉంది స్వామి అని శంకరులు అన్నారు. ఏమిటయ్యా అది అంటే, నా మనస్సు. అదే తిరుగుతుంది కోరికలతో ఇటు అటు, అందుకని ఆ మనస్సే నీకు ఇచ్చేస్తున్నాను, నీ పాదాల దగ్గర పడేదాన్ని అని అలా కోరుకోవాలి. ఎందుకని శంకరులు శివుని ఎలా ప్రార్థించాలో మనకి నేర్పుతున్నారన్నమాట. అలాగే ఈ పరమేశ్వరుణ్ణి మనము ఏమన్నా ఆయనకి ఇవ్వగలమా అంటే, ఏది ఇచ్చే సామర్థ్యత లేదు. ఏది ఆయనది కాకపోతే మనం ఇవ్వగలం? అసలు అన్నీ ఆయనవే. ఒక పువ్వు ఇస్తున్నాము, మనం తెచ్చిందా పుట్టుకతో? కాదు. ఒక ఆవు పాలతో అభిషేకం చేస్తున్నాం, మనమా? కాదు కదా, అది మనం తెచ్చింది కానే కాదు. అది తేనె మనం తెచ్చిందా? ఏది కాదు. కానీ ప్రకృతిలో ఉన్న ఆ ఈశ్వర విభూతులే ఆయనకు అనుగుణంగా మనం ఇచ్చి సమర్పణ భావనతో, నాది కాదు స్వామి ఇదంతా నీదే అని నమః అని చెప్పి ఆయనకి అభిషేకం చేయడము, సమర్పించుకోవడం జరుగుతోంది. అక్కడే అర్థమవుతోంది ఇది ఏది నాది కాదు, కేవలం ఇది పరమేశ్వరుడిది మాత్రమే అని ఆయనకి సమర్పించుకుంటూ కూర్చుంటున్నాము అన్న భావనతో మనం ఉండాలి. ఇది ఒకటి. అట్లానే మనము భస్మధారణ అన్నది చాలా ముఖ్యమైనది. అంటే శివుడి గురించి కాబట్టి అదొక్కటి చెప్తున్నాం. మనం ఎల్లప్పుడూ కూడా చక్కటి భస్మధారణ మనము ధరించడం అనేది అలవాటు చేసుకోండి. వ్యాసులు వారు చెప్పారు, దిగ్భస్మరహిత పాలం దిగ్గ్రామం అశివాలయం దిగ్ అనీశార్చనం జన్మ దిగ్విద్య అశివాశ్రయ అన్నారు. అంటే భస్మము లేని నుదురు ఎవరిదైనా ఉంటే ఛీ అన్నారు ఆయన. దిక్ అన్నారు, ఛీ అంటారు. అలాగే దిగ్గ్రామం అశివాలయం, ఏదైనా గ్రామంలో కనుక ఒకవేళ శివాలయం లేకపోతే అది గ్రామమే కాదు, ఛీ అన్నారు ఆయన. అట్లాగే దిగ్ అనీశార్చనం జన్మ, శివుడికి అర్చన చేయలేని జన్మ అంటూ వచ్చిందంటే అదొక ఛీ, శివుణ్ణి పూజించలేని జన్మ ఎందుకు అంటున్నారు అన్నమాట.
అలాగే దిగ్విద్య అశివాశ్రయం, నేను చాలా పండితునండి, గొప్పవాడినండి, కానీ భక్తి భావం లేదు ఈశ్వరుడి యందు, ఆ విద్య దేనికి పనికిరాదని చెప్పారనమాట. ఏ విద్యలు అయితే శివుణ్ణి ఆశ్రయిస్తారో ఆ విద్యనే నువ్వు శివుణ్ణి అర్చన చేయకపోతే దక్షుడికి పట్టిన గతే పడుతుంది అని చెప్పడం దీంట్లో. అందుకు మనందరం కూడా భస్మం ధరణ ఎంతో అంత ధరించడం అన్నది అలవాటు చేసుకోవాలి ఎప్పుడూ కూడా. ఇంకా ప్రకృతంలోకి మనం వస్తే ఇవన్నీ కూడా శివ సంబంధమైన ఆచార వ్యవహారాలు కాబట్టి కొంత సమయం తీసుకొని దీన్ని చెప్పడం జరిగినది. అందుకే దీనిలో క్షంతవ్యో మేపరాధ శివ శివ భోవ శ్రీ మహాదేవ శంభో అని చెప్పుకుంటూ నిత్యం మనం ఈ పఠనాన్ని చేసుకుంటూ ఉండాలి. ఇంతకీ దీంట్లో మొట్టమొదట మీ దగ్గర పేపర్లు ఉంటే పర్వాలేదు, లేదు నేను చెప్తాను, శ్రద్ధగా వినండి. దీని శివ అపరాధ క్షమాపణ స్తోత్రం మొట్టమొదటి శ్లోకము. ఆదౌ కర్మ ప్రసంగాత్ కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం విన్మూత్రా మేధ్య మధ్యే క్వథయతి నితరాం జాఠరో జాతవేదాః యద్యద్వై తత్ర దుఃఖం వ్యధయతి నితరాం శక్యతే కేన వక్తుం క్షంతవ్యో మే పరాధ శివ 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 భోః శ్రీ మహాదేవ శంభో అని మొట్టమొదట ప్రార్థించాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మొట్టమొదట మనకి ఎలాగొచ్చంటే నా కర్మ యొక్క విశేషము వల్ల, ఆ కాలుష్యం అజ్ఞానం ఉన్న కాలుష్యం వల్ల నేను తల్లి గర్భములో పడ్డాను. మనందరికీ మొట్టమొదట ఈ విశ్వంలో ఎక్కడున్నా అంటే గుర్తొచ్చే మొట్టమొదటి తల్లి గర్భము మాత్రమే, అంతకుముందు మనకి జ్ఞాపకం లేదు ఏమైంది అని. కానీ ఎందుకు ఆ తల్లి గర్భంలో పడడం కూడా జరిగింది, దానికి కారణం ఏమిటి అంటే పూర్వకర్మల యొక్క విశేషం వల్ల నేను జన్మ తీసుకున్నాను అన్న విశేషం చెప్పారు శంకరులు. నేను జన్మ తీసుకున్నాను అనడంలోనే శరీరానికి జన్మలు ఉంటాయి, కానీ జన్మలు తీసుకునేది ఆత్మ. మనము ఆ జీవాత్మ అనుకోండి ప్రస్తుతానికి, కొన్ని ఐక్యం తర్వాత చూద్దాం. ఆ జీవ ఆత్మకి మటుకు అది జన్మ రాదు, ఎప్పుడూ అలాగే ఉన్నది, కానీ అది ఒక శరీరాన్ని తీసుకుంటూ ఉంటుంది. వాసాంసి జీర్ణాన్ని యదా విహాయ అని గీతలో చెప్పినట్టు మనం బట్టలు ఎలా మార్చుకుంటూ ఉంటామో అది జీర్ణమైనప్పుడు, శరీరం జీర్ణమైనప్పుడు కొత్త శరీరాలు తీసుకుంటూ ఉంటుంది. అలాగే జననశీలత్వము ఉన్నది దీనికి, పుట్టుక ఉన్నది దీనికి శరీరానికి అని ముందరే హెచ్చరిస్తున్నారు శంకరులు. శరీరం ఇది జాగ్రత్త, కానీ ఏమిటిది మనుష్య శరీరము అంటే 84 లక్షల జీవరాశులలో నీకు మనుష్య జన్మ వచ్చింది, అందుకే ఇలాంటివి వినగలుగుతున్నాము అని శంకరులు మనకి ముందరే హెచ్చరిస్తున్నారు. కర్మఫలం వల్ల వచ్చింది జన్మ అని చెప్తూ, పోనీ బాగుందా, ఏమైంది అవస్థలో, తల్లి గర్భంలో ఉన్నాను, ఏమిటి అంటే నాయన నీకు ఇప్పుడు గుర్తు లేదది, పూర్వజన్మలు ఉన్నాయా అండి నాకు తెలియట్లేదు అంటే, తల్లి గర్భంలో ఉన్నామన్న జ్ఞానం ఏమైనా మనకు గుర్తుందా? పుట్టాక నువ్వు కడుపులో ఉన్నప్పుడు ఇలా ఉండేవాడివి, పుట్టాక అట్లా ఉన్నావు అని చెప్తారు తప్ప మన పెద్దవాళ్ళు చుట్టూతా ఉన్నవాళ్ళు మనకు ఆ జ్ఞానమే లేదు, ముందు జ్ఞానం ఉండే అవకాశమే లేదు. తల్లి గర్భం నుంచి వచ్చామని అయితే నమ్ముతున్నాం కదా, కానీ అది జ్ఞానం లేదు. మరి అది గుర్తులేనప్పుడు పూర్వజన్మ కూడా గుర్తుండే అవకాశం లేదు. అది ఈశ్వరుడు ఇచ్చిన గొప్ప మరుపు అది. అయితే అక్కడ ఎట్లా ఉంది అని వర్ణించారు శంకర్లు. విన్మూత్ర మేధ్య మధ్యే క్వథయతి నితరాం జాఠరో జాఠవేదాః అని. అంటే కడుపులో ఆ పిల్లాడు, ఆ శిశువే మరి పాలు అవి తల్లి తీసుకున్న ఆహారం కొంత భాగం పిల్లాడికి వెళ్తుంది కదా, ఆ శిశువుకి, ఆ జీవుడికి, లోపల ఉన్నవాడికి. అది ఎలా వెళ్తుంది అంటే ఆ నాడి ద్వారా వెళ్ళి ఆహారం తీసుకుంటూ ఉంటాడు. మరి ఆహారం వదిలింది అంటే వాడు బయటికి కూడా పంపించే మార్గం ఒకటి ఉంటుంది కదా, అశుద్ధాన్ని ఎలా చేస్తాడు, అక్కడే చేసుకుంటాడు, ఆ గర్భసంచిలోనే వెళ్ళి. ఆ మలమూత్రములన్నీ పక్కనే ఏర్పడతాయి, వీడు వాటి మధ్యలో ఉంటాడు. ఆ గర్భంలో ఉన్న శిశువు మలమూత్రాల్లోంచి కళ్ళకి కనపడని చిన్న చిన్న పురుగు పుట్ర అవన్నీ అక్కడే పుట్టి వాడిని కుడుతూ ఉంటాయి. అప్పుడు వాడు బాధకి లోనవుతూ ఉంటాడు. ఇది గర్భోపనిషత్ అన్న ఉపనిషత్తులో ఉంది, కపిల గీత పరిశీలిస్తే దాంట్లో ఉంది, కాళీ పురాణంలో కూడా ఇలాంటి విషయాలు చాలా విస్తారంగా చెప్పారు. తల్లి గర్భం అంతా ఖేదంగా ఉంటుంది, గర్భంలో ఉండగా జీవుడు అంత ఖేదానికి లోనవుతాడు. వాడు అప్పుడు అంత దుఃఖానికి లోనయ్యి ఎవరికైనా చెప్పుకుందామా అంటే ఎవ్వరికీ చెప్పుకోలేని స్థితి. అప్పుడు 6 నెలలు సమయం అలా వచ్చినప్పుడు కడుపులో పిండానికి వాడు ఒక్కసారి ఈశ్వరుడికి ఒక్కసారి ఆ మాయ కత్తిస్తాడట పరమేశ్వరుడు. తీస్తే ఒక్కసారి పరమేశ్వరుడు నా జీవుడు తలుచుకొని, స్వామి
నా వల్ల కావట్లేదు, ఇదెక్కడి గొడవ, అసలు ఇంకా బయట పడలేదు, ఇంత దుఃఖమా, మలమూత్రాల్లోంచి నేను విసర్జించుకున్న మలమూత్రాల్లోంచే పురుగులు పుట్రా వచ్చి నన్ను పుడుతున్నాయే, చెప్పుకోవడానికి నాకు బాధగా ఉంది. తల్లి ఏదైనా తినకూడని తింటే ఆ జఠరాగ్ని వల్ల దహించుకుపోయి కుతకుతలాడిపోతున్నాను నేను, నా వల్ల కావట్లేదు స్వామి ఈ జీవం, నన్ను చక్కగా ఇంకో 2 నెలలో 3 నెలలో చూసి చక్కగా బయటికి పంపు, ఈ దుఃఖంలో నిన్ను ప్రార్థించే యోగ్యత నాకు లేదు అని వాడు అనుకుంటాట. నేను ప్రార్థించాలంటే కాళ్ళు చేతులు సరిగ్గా ఉండాలి, ఈ దుఃఖాన్ని ఉంటే నేనేమో అంటాను శివ శివ, అందుకని నాకు ఒక అవకాశాన్ని ఇవ్వు, ఎన్నో జన్మలు సరిగ్గా నేను ప్రార్థించలేదేమో స్వామి, అందుకని చెప్పి నాకు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చావు, ఇలా తల్లి గర్భం వరకు తీసుకొచ్చావు, ఇంకొక అవకాశం సరిగ్గా, అప్పుడు నేను సరిగ్గా ప్రార్థిస్తానని. అప్పుడు కూడా ఆ దుఃఖ వేదన వల్ల నిన్ను ప్రార్థించలేదు స్వామి, అవకాశమే కోరుకున్నాను. క్షంతవ్యో మే పరాధ శివ 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 భోహో శ్రీ మహాదేవ శంభో. అంటే మొట్టమొదట ప్రార్థన తల్లి గర్భంలో ఉన్నప్పుడే జీవుడు కోరుకుంటాడు, కానీ మళ్ళీ మరుపు కమ్మేసి వీడు ప్రాకృత జీవుడి కింద బయటికి వస్తాడు. అక్కడ ప్రారంభమవుతుంది. అక్కడ మనల్ని ఎవరు రక్షించారు? ఆ పురుగు పుట్రా నుంచి కానీ ఆ జఠర వేదం నుంచి అంటే ఆ పరమేశ్వరుడే రక్షించి ఇంకొక అవకాశం బయటికి రానిచ్చాడు మనల్ని. అది అంత గొప్ప ఉపనిషత్తుల యొక్క విషయాన్ని శంకరులు అంత చక్కగా మనకి మొట్టమొదటి శ్లోకంలోనే చెప్పారు. జీవుడికి జన్మలు ఉంటాయి, కర్మ విషయం వల్ల మాత్రమే జన్మలు తీసుకుంటాడు, అందుకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని సత్కర్మలు చేయాలి అని మొట్టమొదటి శ్లోకం అక్కడ చెప్పి, రెండవది బాల్యే దుఃఖాతిరేకాన్ మలలులిత వపు స్తన్యపానే పిపాస నోషక్చక్రేంద్రియేభ్యో భవమల జనిత జంతవో మాం తుదంతి నానా రోగాది దుఃఖా ధృతిత పరవశ శంకరం నస్మరామి క్షంతవ్యో మే పరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో అని మళ్ళీ ప్రార్థించుకున్నాడు. ఎప్పుడు అంటే బయటకు వచ్చాడు శిశువు, బాల్య అవస్థ, చిన్న పిల్లాడు, ఆటలు రావు. ఏం చేస్తారు చిన్నపిల్లలు అంటే ఎప్పుడు తల్లిపాలు తాగుతూ ఆటలు ఆడుకుంటూ దెబ్బలు తగిలించుకుంటూ నానా రోగాలు. అందుకే వ్యాక్సినేషన్ పుట్టినప్పటి నుంచి ఒక 1-2 years 5 years వచ్చే వరకు అన్ని వ్యాక్సినేషన్లు, రోగాలు రావు, రోగాలు రాకుండా ఉండడానికి అని అన్ని వేసినా కొత్త జబ్బులో జలుబులో దగ్గులో జ్వరాల పాపం వీడు లోన్ అవుతూనే ఉంటాడు. అందుకని స్వామి చిన్నప్పుడు ఏం చేసావురా నువ్వు, కడుపులో ఉన్నప్పుడు నన్ను అడిగావు కదా బయటికి పంపించి నేను నిన్ను ప్రార్థిస్తాను అని అంటే, స్వామి ఎప్పుడూ కుదరదు, చిన్న పిల్లాన్ని నేను మాటే రాలేదు, శివశివ అని ఎట్లా అంటాను, నాకు నేర్పించలేదు, ఎప్పుడు పాలు తాగుతూ కూర్చున్నాను, పడిపోతున్నాను, నడుస్తే పడిపోతున్నాను, దెబ్బలు తగిలించుకున్నాను, ఏడుస్తున్నాను మళ్ళీ. అందుకు స్వామి చిన్నప్పుడు కూడా చిన్న పిల్లాడని నన్ను విడిచిపెట్టి, అందుకని క్షమించు స్వామి, ఇప్పుడు చెప్తున్నాను కదా, నాకు ఇప్పుడు నోరు వచ్చింది కదా, క్షంతవ్యో మే పరాధ శివ 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 భోహో శ్రీ మహాదేవ శంభో అని చిన్నపిల్లాని కదా స్వామి చూసి వదిలే. చిన్నపిల్లల్ని ఎవరైనా మందలిస్తారా, అట్లా వదిలేసి అని ఇప్పుడు అంటున్నాం మనం. అందుకని ఆ దశ కూడా దాటేసింది మనకి. మూడవ దశ ప్రౌఢోహం యవ్వనస్థో విషయ విషధరై పంచభిర్మర్మసంధౌ దష్టో నష్టో వివేక సుతధన యువతి స్వాద సౌఖ్యే నిషన్నః శైవే చింతావిహీనం మమ హృదయ మహో మాన గర్వాధిరూఢం క్షంతవ్యో మే పరాధ శివ 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 భోహో శ్రీ మహాదేవ శంభో అని తర్వాత దశ గురించి చెప్తున్నారు. ఏమిటా తర్వాత దశ అంటే యవ్వనావస్థ. యవ్వనంలో ఏం చేశాను తెలుసా స్వామి, మనం చెప్తున్నాం స్వామికి ఏం చేశానంటే విషయాలు, నాకు అప్పుడు కళ్ళు బాగా పనిచేస్తున్నాయి, చేతులు బాగా పనిచేస్తున్నాయి, నాలుగుకి రుచి బాగా తెలుస్తోంది, ఇంద్రియాలన్నీ చక్క స్థితిలో ఉన్నాయి, మంచి పవర్ఫుల్గా. అందుకు నేనేం చేశాను, వెళ్ళి చూడకూడను అన్నీ చూస్తున్నాయి, విషయ భోగాలన్నీ చూస్తూ కూర్చున్నాను, తినకూడను అన్నీ తినేస్తున్నాను నేను, ఎప్పుడు తిరగకూడని వాళ్ళతో తిరుగుతూ కూర్చున్నాను నేను. నా ఇంద్రియాలన్నీ ఇంకా బలపడడానికి, మంచిగా కండరాలు పెరగడానికి వీటికి చక్కగా వినియోగించుకుంటూ కూర్చున్నాను. పెద్దలు చెప్పారు, యవ్వనావస్థ చాలా ముఖ్యమైనది, బాగుపడినా ఆ అవస్థే, పాడైపోయినా ఆ అవస్థే. అంటే నేను నువ్వు చెప్పేదేంటి, నాకెంత బలం ఉంది, స్వయంభూ లింగం లాంటి వాడిని నేను అన్న భ్రమలోకి లోనై స్వామి శైవీ చింతా విహీనం, శివ నిన్ను చింతించలేకపోయాను స్వామి. ఎందుకు అంటే మమ హృదయ మహో మానగర్వాధిరుడం, అహంకారము వాటి వల్ల బాగా నాకు అసలు గుర్తులేక గర్వం పెరిగిపోయింది నాకు. పెద్దల్నే ధిక్కరించాను స్వామి, అందరికన్నా పెద్దవాడి చూడలేకపోయాను స్వామి, అందుకు నన్ను క్షమించు దయచేసి
అని చెప్పి మళ్ళీ ఒకసారి ఏమైంది పోనీ పెద్దయ్యావు కదా, బుద్ధి అంటే పని చేయలేదు. దష్టో నష్టో వివేక, ఏది మంచి వివేకం నాది నష్టమైపోయింది, ఏది మంచి ఏది చెడు అన్నది నా ఇంద్రియాలు నన్ను మోసం చేశాయి, ప్రపంచం వైపు తిప్పుతూ కూర్చున్నాయి, అలా తిరిగేసరికి వృద్ధాప్యం వచ్చేసింది నాకు అని చెప్తున్నారు. తర్వాత శ్లోకానికి బయలుదేరుతున్నాం మనం. వార్ధక్యే చేంద్రియాణం వికలగతిమతశ్చాది దైవాధితాపై ప్రాప్తైర్రోగైర్ వియోగై సన కృతశంతనోర్జ్ఞప్తిహీనం చ దీనం మిథ్యామోహావిలాషైర్భ్రమతి మమ మనః ధూర్జటే ధ్యానశూన్యం క్షంతవ్యో మే పరాధ శివ 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 భోః శ్రీ మహాదేవ శంభో అని మళ్ళీ ప్రార్థన. వృద్ధాప్యం వచ్చింది. ఇప్పుడు వృద్ధాప్యం చిన్న వయసులోనే వస్తుంది. మా చిన్నతనంలో కళ్ళజోడు ఎవరికైనా ఉంటే వాడు బాగా చదివేవాడు, అబ్బా వాడికి కళ్ళజోడు ఉంది అంటే. ఇప్పుడు కళ్ళజోడు లేకపోతే అరే వీడికి కళ్ళజోడు లేదండి, వీడికి కళ్ళు బాగా కనపడుతున్నాయంట అంటున్నాం. అంటే ఇంద్రియాలు అట్లా పటుత్వాన్ని కోల్పోయి విపరీతంగా దారి తీస్తున్నాయి. అంటే చిన్నప్పుడే వృద్ధుల కింద తయారవుతున్నారు అందరూ. ఇప్పుడు కళ్ళజోళ్ళు రావడము, ఏవో అనారోగ్యాలు రావడము, తింటే పడట్లేదు ఎవరికి కూడా. పూర్వం ఏది పథ్యం చేయాలి అంటే ఏమిటి, పలహారము, ఫలములు, పళ్ళు తీసుకునేవారు. ఇప్పుడు పళ్ళు తినాలంటే భయం వేస్తుంది అందరికీ, అది పడట్లేవు. యాపిల్ తింటే దానిలో ఏవో వేశారు, అరటిపండు తిందామంటే అవి ఒక మందు పెట్టారు, కొన్ని కొబ్బరి బొండం బాగుందంటే దానికి కూడా మందులు ఇచ్చి నీళ్లు వేస్తున్నారు. అంటే ఈ మధ్య ఇట్లా తయారవుతున్నారు. అంటే ఏది సరిగా లేనే లేదనమాట. అందుకే చిన్న అవస్థలోనే మనకి వృద్ధాప్యం వస్తుంది. అయితే వృద్ధాప్యం శరీరానికి అంటే మనస్సుకు కూడా జడులలాగా తయారవుతున్నారు. ఈ కాలం బాగా చూస్తే ఒక ఫోన్ ఇస్తే అది పట్టుకొని కూర్చోవడం, జడత్వం బాగా పెరిగిపోతుంది. ఉత్సాహం ఉత్తేజం ఏమీ లేదు. ఒక బండరాయి తీసేలా పెడితే గోడకి ఎలా ఉంటుందో పిల్లలు కూడా ఒక ఫోన్ ఇచ్చి కూర్చోబెడితే అలా ఒక చోట కూర్చొని ఉంటున్నారు అన్నమాట. అంతటి జడత్వాన్ని తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి. చైతన్య స్వరూపం, ఉత్సాహం ఉత్తేజం ఉండాలి పిల్లల్లో, చురుగ్గా ఉండాలి. అందుకే ఈశ్వరుణ్ణి గణపతి కింద, బాల గణపతి కింద, అమ్మవారిని బాలా త్రిపుర సుందరి కింద ఎందుకు పూజిస్తాం? ఆ చైతన్యం ఉండాలి, ఉత్సాహం ఉండాలి మనకి. బాలా వీర్యనందిని అది కదా లలితాశాస్త్రంలో చెప్పారు. అంత ఉత్సాహంగా ఉత్తేజంగా ఉండాలి. కానీ ఏమవుతుంటే వృద్ధాప్యం వస్తుంది. సరే, అది పక్క నుంచితే ఇక్కడ ప్రకృతంలో చూస్తే మనము నిజంగానే వృద్ధులు, శరీరానికి వృద్ధాప్యం రానే వచ్చింది. అప్పుడు ప్రశ్న అడుగుతున్నాడు పరమేశ్వరుడు, నాయనా ఇప్పుడైనా నీకు సమయం దొరికిందా, బాగా తిరిగావు, ఇంద్రియాలన్నీ ఇప్పుడు ప్రయోగిస్తా అంటే, లేదు స్వామి కళ్ళు కనపడట్లేదు, కళ్ళజోడు పెట్టుకున్నాను. ఇప్పుడు నడుస్తావా ప్రదక్షిణ, లేదు స్వామి మోకాళ్ళ నొప్పులు వచ్చేసే, నాకు కుదరదు. సరిగ్గా కూర్చుంటావా పద్మాసనం వేసి, కుర్చీ ఉంది కదా స్వామి నాకు, మరి కుర్చీ తయారు చేశారు కదా అందుకని పాపం దాని మీద కూర్చుంటాను నేను. మరి ఇట్లయితే ఎలా రా నువ్వు, పోనీ బాగా చదువుతావా, రుద్రం చదువుతావా, పోనీ ఇప్పుడు లేదు స్వామి 2-3 పళ్ళు పోయాయి, ఇప్పుడు స్వరలోపం వస్తుంది కాబట్టి చదవట్లేదు. మరి యవ్వనంలో అప్పుడు చెప్పాను కదా స్వామి గర్వం వచ్చింది నాకు, మళ్ళీ ఇప్పుడు అడుగుతారేంటి, చెప్పావు కదా సరే మరి ఇప్పుడు ఏం చేస్తాను అంటే, మళ్ళీ క్షమించండి స్వామి, నన్ను క్షమించడం నీకు అలవాటు అయిపోయింది మరి, అందుకని క్షంతవ్యో మే పరాధ శివ 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 భోహో శ్రీ మహాదేవ శంభో అని. అందరూ అంటారు చిన్నతనం నుంచే ఎందుకయ్యా పూజలు పునస్కారాలు, వేదం వేదాంతం వృద్ధాప్యంలో చూడొచ్చు అంటే, గతి ఇలా ఉంటుంది వృద్ధాప్యంలో. రోగైర్ యోగైర్ వియోగై అని ఒకటే పాలసీ. హాస్పిటల్ మెట్లు ఎక్కడం దిగడం ఇదే పాలసీ వృద్ధాప్యంలో. కొత్తగా ఇంకే పనులు ఉండవు. అంటే ఒక మందు వేసుకోవాలి, తినే ముందు ఒక మందు, తిన్న తరగడానికి ఒక మందు. అది అందరికీ జరిగింది, ఏదేమి ఒకళ్ళు అనేది ఏం కాదు, అందరి ఇళ్లలో చూసేవి అవన్నీ. అలా తయారయ్యాం మనం. ఎందుకంటే పుట్టుక నుంచే మందులతో అలవాటు అవుతుంది. తల్లి గర్భం దాల్చిందంటే అక్కడి నుంచి ప్రారంభం అన్నమాట మందులు, బలపడడానికి మందులు, అలాగా మందులతోనే జీవితం నడుస్తుంది అన్నమాట మనకి. వృద్ధాప్యంలో ఎక్కువ విశేషం అన్నమాట. అందుకు స్వామి ఈ ఇంద్రియాల పట్టుత్వము కోల్పోయింది. నన్ను ఏదైనా విషయం అడిగితే నా రోగాల గురించే చెప్పుకోగలను నేను, అది పెద్ద లిస్ట్ ఉంది, నీకు అష్టోత్తర నామాలు ఎట్లని నాకు రోగాల నామాల లిస్ట్ ఒకటి ఉంది అని చెప్పి స్వామి నన్ను కొంచెం అదొక్కటి వదిలిపెట్టి ఒక పని చేయి, ఇప్పుడు కూడా నన్ను క్షమించు స్వామి అని చెప్పి మళ్ళీ మళ్ళీ కూడా ఆ స్వామినే ప్రార్థిస్తున్నా క్షమించమని అని. ఇక్కడ ఈ 4 శ్లోకాల్లో శంకర్లు చక్కగా ఒక జీవుడి యొక్క అవస్థలు చెప్పారు. సరిగ్గా గమనిస్తే మొట్టమొదట పిండ రూపంలో ఉన్నప్పుడు వాడు ఎట్లా ఉన్నాడు, బాల్యావస్థ, యవ్వనావస్థ, వృద్ధావస్థ, ఈ 4 చెప్పారన్నమాట శంకర్లు. అంటే ఇక్కడ చెప్పడమే శరీరానికి అవస్థలు మారుతున్నాయి, కానీ ఈ అవస్థలన్నీ గమనించింది ఎవరు, మారని నేను. అంటే చిన్నప్పటి ఫోటో నాదే తెచ్చి
నీ 10 ఏళ్ళప్పుడు ఇట్లా ఉన్నావని చెప్తే ఇది నేనని నేను గుర్తుపడుతున్నానా? మరి ఇప్పుడు అలా లేనే, రూపం లేదట్లా. అప్పుడు వేరేలా ఉన్నా అంటే ఆ కాలము, ఆ దేశంలో, ఆ ప్రదేశంలో ఉన్నది నేనే. ఈ కాలము, ఈ ప్రదేశంలో ఉన్నది నేనే. కాలము ప్రదేశాన్ని పక్కన పెడితే అప్పుడు ఇది చిన్నప్పుడు 10 ఏళ్ల వయసు, 10 ఏళ్ల కాలము, ఆ ఉపాధి పక్కన పెట్టి ఈ కాలము, ఈ ప్రదేశంని కూడా పక్కన పెడితే నేను అన్నది సమముగానే ఉన్నది. అది ఆత్మతత్వం, అది నేను. దానికి వృద్ధాప్యం లేదు, బాల్యము లేదు, వార్ధక్యము లేదు. ఇది గుర్తుపెట్టుకోమనే శంకరులు 4లో 4 అవస్థలు ఇస్తూ ఎక్కడ మనం లోపాలు చేస్తున్నామో చెప్తూ, కానీ నువ్వు అన్నది మారకుండా ఉన్నావు, అది నువ్వు అని ఎప్పుడూ గుర్తుపెట్టుకో. ఈ అవస్థలు మారినా, రోగాలు వచ్చినా, గర్వాలు వచ్చినా, బాధలు కలిగిన, సుఖాలు కలిగినా కూడా అది నీకు కాదు. సుఖ దుఃఖానికి అతీతంగా ఉన్న ఆత్మ చైతన్యం ఏదుందో అది నువ్వు అని చెప్పకనే ఈ శ్లోకంలో చెప్పారు శంకరాచార్యులు వారు. అందుకే ఇది ప్రకరణ గ్రంథం అంటే ప్రకరణ గ్రంథమే, ఇది వేదాంతమే చెప్తోంది. అందుకే ఈ 4 అవస్థల్లో కూడా మనము అతి జాగ్రత్తగా ఉండాలి అని తెలుసుకుంటూ, అదే భజగోవిందంలో ఇంకా సులువుగా చెప్పారు. బాల్యాస్తావత్ క్రీడాసక్త, తరుణాస్తావత్ తరుణీసక్త, వృద్ధాస్తావత్ చింతాసక్త, పరసే బ్రహ్మణి కోపినాసక్త. పిల్లాడు చదువుకోరా నాయన, నువ్వు పరమేశ్వరుడు తెలుసుకో అంటే ఆడుకోవాలి అని వాడు ఆటల్లో పడి తిరుగుతూ ఉంటాడు. యవ్వనంలో వచ్చింది అంటే యవ్వనం యొక్క తాదాత్మ్యంలో తిరుగుతూ ఉంటాడు. వృద్ధాప్యంలో చింతలే సరిపోతాయి. మరి ఇంకా పరబ్రహ్మాన్ని ఎప్పుడు కోరుకుంటావయ్యా అని అతి సంక్షేపంగా భజగోవింద శ్లోకంలో శంకరులే చెప్పారు మనకు. అక్కడ అంటే ఇక్కడ చెప్పినా కూడా తత్వం అలాగే ఉంటుంది అని తెలుసుకోవాలి మనం. అంటే ఇంద్రియ లాలసత ఎంత త్వరగా మనం తగ్గించుకుంటే, ఏ అవస్థలో ఉంటే ఆ అవస్థలో తగ్గించుకొని పరమేశ్వరుడి వైపే మనం భక్తిని తీసుకెళ్ళడం మన ముఖ్య కర్తవ్యం, లక్షణం కింద పెట్టుకుంటే జీవితాన్ని సార్థకత్వం చేసుకోవచ్చు మనం. స్త్రీ లేకపోతే పురుషుడు ఈ భేదాలు కానీ, వర్ణాశ్రమాలు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు కానీ, ఆశ్రమం అంటే బ్రహ్మచారి గృహస్థు వానప్రస్థు సన్యాసం, ఇవన్నీ దేనికి అంటే శరీరానికి మాత్రమే. దానికే ఈ అవస్థలన్నీ ఉన్నాయి. ఈ అవస్థతో మాకు పని లేదు, ఎందుకంటే మనము ఈ శరీరం కాదు కాబట్టి. శరీరంతో దేనికి అంటే ఆ శరీరం యొక్క నిర్మాణం దేనికి ఉందో దానికి తగ్గ పూజలు సదాచారం చేసుకుంటూ ఈశ్వరార్పణ బుద్ధితో మనము కనుక పరమేశ్వరుని కొలుస్తూ ఉంటే ఆయనే మనల్ని ఇహము పరము కూడా తరింపజేస్తాడు అన్నది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకు అంటే శరీరం ఎప్పుడు అనిత్యము, అదే చూస్తున్నాం, మార్పుకి లోనవుతుంది. దానికి షడ్భావాలు ఉంటాయి అన్నమాట, 6 రకాల వికారాలు ఉంటాయి. అంటే జాయతే పుట్టింది, అస్థి ఉన్నది, వృద్ధతే మళ్ళీ అది పెద్దదవుతుంది, పరిణామతే మళ్ళీ మార్పులకి లోనవుతుంది, అది క్షీయతే తగ్గిపోతుంది, అది క్షీణిస్తోంది, నశ్యతే పోతుంది. అది దేనికి? శరీరానికి. నాకు కాదు, అది మనకి కాదు, ఆత్మకి కాదు. ఈ ఎరుక ఎప్పుడు పెట్టుకోవాలన్నమాట. అలాగే అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత అని కూడా మాట. అనిత్యాన్ని శరీరాన్ని, శరీరం ఎప్పుడు అనిత్యం. అంటే ఊపిరి ఇలా తీసాము మళ్ళీ అది బయటకు వస్తుందని ఎవరికి నమ్మకము? కళ్ళు తెరిచి కొందరు శరీరం విడిచిపెడతారు, అంటే కళ్ళు మూసే సమయం కూడా ఇవ్వట్లేడు పరమాత్మ, సమయం అయిపోయిందంటే. అందుకే అనిత్యాని శరీరాన్ని, మరి ఉన్నంతలోనే అంతా సంపాదించుకుని దాచుకోనా అంటే అవి ఉండవు. విభవోనైవ శాశ్వత. 1,00,000 రూపాయల సంపాదన వచ్చింది, ఇంట్లో ఉండగా దానివల్ల ప్రయోజనం ఏమిటి? ఏమీ లేదు. ఆ డబ్బుతో బియ్యం కొనుక్కొని వండుకోవాలి, ఆ డబ్బుతో పళ్ళు కొనుక్కొని వండుకోవాలి, ఆ డబ్బుతో బండికి పెట్రోల్ ఏదో కొట్టుకుచ్చుకుంటేనే పని చేస్తుంది తప్ప డబ్బు కింద పని చేయదు. దాన్ని మార్చాలి దాన్ని. పోనీ అంటే డబ్బు వచ్చింది ఉండట్లేదు, అది శాశ్వతం కాదే, అది వెళ్ళిపోతుంది. చంచలత్వం ఉన్నది డబ్బుకి. అది ఉంటే అమ్మో ఎవరైనా దొబ్బేస్తారేమో, దొంగతనం చేస్తారేమో అన్న భయం మనకి, లేకపోతే ఉంటే బాగుండు అని ఒక బెంగ. అంటే ఈ డబ్బుని ఆర్జించడానికి దుఃఖము, ఖర్చు చేస్తే దుఃఖం, రక్షించడానికి దుఃఖమే. మరి దీని గురించి ఎందుకు దుఃఖహేతు అవుతున్నావు మళ్ళీ అని కూడా చెప్తారు. అర్ధానాం ఆర్జనే దుఃఖం, ఆర్జితానాం చ రక్షయే, నాశే దుఃఖం, వ్యయే దుఃఖం, కిమర్థం దుఃఖభాజనం అని చెప్తుంది శాస్త్రం. డబ్బు సంపాదించడానికి దేనికి సంపాదించడం? కష్టపడి ఉద్యోగం చేస్తాడు వీడు 10 గంటలు, డబ్బు వస్తుంది.
ఏం చేస్తాడు? దాచాలి దాన్ని. ఎక్కడ? బ్యాంకులో. ఇంట్లో దాచచ్చు అంటే ఏమో నా తల మీద ఎవడైనా రాయి పెట్టి కొడితే బ్యాంకులో దాచాలి. దానికి మళ్ళీ డబ్బు ఇస్తేనే వాడు బ్యాంకులో పెట్టుకుంటాడు. అంటే డబ్బు దాచడానికి మళ్ళీ డబ్బే కావాలి. కొన్ని ఖర్చు చేసుకుంటా అంటే అయ్యో డబ్బు చూసారా ₹1,00,000 వస్తున్నాయి కానీ నెల తిరిగేసరికి రూపాయి ఉండట్లేదు, అదో దుఃఖం. మరి ఇంకెందుకయ్యా డబ్బు 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 అని వెనకబడతావు? అవసరమున్నంత వరకు సంపాదించి తృప్తి చెందు అని చెప్పారన్నమాట శాస్త్రంలో. ఇది సదాచారంలో కూడా ముఖ్యంగా మనం తెలుసుకునే ఒక అంశం. అనిత్యమైన శరీరం విభోనైవ శాశ్వత అని. అందుకే సుకృతం దుష్కృతం చేయవ గచ్చంతి మనుగచ్చతి అని చెప్పి. అంటే సుకృతము దుష్కృతము ఎప్పుడూ చేసుకుంటే, మంచి సుకృతము చేసుకుంటేనే అది నీ వెనక వస్తుంది. చెడ్డ కార్యాలు చేసావా అది నీ వెనక వస్తూ ఉంటుంది. జాగ్రత్త అని హెచ్చరించి తర్వాత అసలు ఏమి చేసి ఉండాలి నేను చిన్నప్పటి నుంచి అంటే సదాచారం గురించి చెప్తున్నారు. అంటే ఈ పైన శ్లోకాల్లో నేను పరమాత్మ నిన్ను పూజించలేదు, నేను తలుచుకోలేదు అన్నావు. అసలంటూ ఏమి చేసి ఉండాలి, నేను ఈశ్వరుని ఎలా అర్చించాలి అన్న సూచన మనకి చెప్తున్నారు. ఇది చెయ్యలేదు స్వామి అన్న భావనతో శంకర్లు అన్నారు. వారు మన గురించి అన్నది. అలా అనడం కూడా మనకి రాదు అంటే తల్లి మనకి ఎలా నేర్పుతుంది? ఏదైనా విషయం చెప్పి అదిగో జేజీ జేజీ దండం పెట్టుకో గోవింద గోవింద అని ఎలా నేర్పుతుందో తల్లి, అలా మాటలు కూడా శంకరులు మనకి నేర్పుతున్నారు అన్నమాట. ఇట్లా ఏం చేస్తున్నారు తర్వాతది అంటే స్నాత్వా ప్రత్యూషకాలే స్నపన విధి విధౌ నాహృతం గాంగతోయం పూజార్థం వా కదాచిత్ బహుతర గహనే ఖండ బిల్వీదళం వా నానీత పద్మమాల సరసి వికసిత గంధ పుష్పైర్స్వదర్థం క్షంతవ్యో మే పరాద శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. సదాచారము, పూజ విధి విధానం అసలంటూ ఎట్లా ఉండాలి అని శంకరులు చెప్తున్నారు. ఇది మనందరం చేసామా? మనకి మనమే ఒక చెక్ లిస్ట్ పెట్టుకొని రాసుకోవాలన్నమాట. ఏమిటిట అంటే స్నాత్వా ప్రత్యూషగాలే, పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేచి చక్కగా స్నానము చేయాలి. గంగా స్నానం అదే గంగే చెమ్మె చేయమనుకొని మనం పవిత్రమైన జలాలతో స్నానం చేసి విధి విధౌ నిత్య కర్మలు నైమిత్య కర్మలు మనకి ఏవైతే చెప్పబడ్డాయో సంధ్యాకాలంలో అవి చేసి తీరాలి. మనము అవి చేస్తున్నామా? అలా చెయ్యలేకపోతున్నాను స్వామి నిత్యము. పూజార్థం వా కదాచిత్ అని చెప్పి మళ్ళీ అంటే పూజ చేయడానికి నేను యథార్థాన్ని అఖండ బిల్వదళాలవన్నీ తెచ్చి నీకు సమర్పించుకోవాలి స్వామి, అది చేయట్లేను. షోడశోపచార పూజ చేస్తే ఇంచుమించు నీరు తప్ప మిగతావన్నీ కూడా అక్షతలే పడతాయి స్వామికి. గంధార్థే అక్షతాన్ సమర్పయామి, వస్త్రార్థే అక్షతాన్ సమర్పయామి, యజ్ఞోపవీతార్థే అక్షతాన్ సమర్పయామి, ఇవే పడతాయి అందరూ సామాన్యంగా. ఒక పుష్పం ఏమైనా ఉంటే అంటే ఇలా ఎన్ని మనం యథార్థానికి షోడశోపచారం అతి తక్కువలో తక్కువ ఉన్నది కూడా అక్షతలే వేసి అన్నీ అర్థం అంటే అదే పరమాత్మ చేస్తే ఏమైనా నీకు కారు కావాలా అక్షతలే తీసుకో, నాకు అక్షతలే ఇస్తున్నావు కదా నువ్వు అక్షతలే కారు అని చెప్పి తీసుకో. పోనీ ఉద్యోగం కావాలి అక్షతలు పెట్టుకో చేతిలో అంటే ఎలా ఉంటుంది? కానీ అది మార్చిస్తున్నాడు ఆయన. కనీసం ప్రేమతో భక్తితో ఏ పరమాత్మ అయితే కనీసం పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త ప్రేక్షతే అన్నారో ఇవన్నీ కొన్ని భక్తితో అయిపో అవన్నీ సరిగ్గా ఇవ్వట్లేను అంటే దాన్ని మార్చి యజ్ఞగుండంలో హోమద్రవ్యం కింద యజ్ఞం ఒక కర్ర సమిద ఇస్తే సమిదే నాకు ఒక సమిది ఇచ్చావు కదా రెట్టింపు సమిదలు ఇస్తాను అంటే మనం పూజ చేస్తాము? అసలు ఎవరు చేయరు. అలాగే పువ్వు ఇస్తే పువ్వు మళ్ళీ తిరిగి ఇచ్చారనుకోండి, ఒక పూల తోట ఇచ్చారనుకోండి, అది సరిపోదు మనకి. కానీ ఈ పద్ధతిని మనం ఇచ్చేవన్నీ దాన్ని మార్చి దేని కింద మనకి ఉపయోగపడితే నేను సంతోషిస్తాను, అదేదో నాకు నిత్యంగా ఉన్న సుఖమేమో అని ఉంటాను అనుకుంటాము అని పాపం ఆయన మన శ్రేయస్సుకి కలిపి దాన్ని మారుస్తున్నారు. ఆ ద్రవ్యాన్ని మార్చి ప్రసాదం కింద మనకి ఇస్తున్నారు పరమాత్మ. అది గొప్ప కారుణ్యం. అది ఎవరివ్వగలరు? అది ఇచ్చిందే తిరిగిస్తే మనమే వద్దంటాం. అలాంటివి ఇస్తున్నాం మనం ఆయనకి. అలాంటివి కాకుండా భక్తిని కలిపివ్వవయ్యా అని గీతలో కూడా చెప్పారు. అందుకే నానీత పద్మమాల సరసర వికసిత గంధ పుష్పై పదార్థం అంటే మీకు గంధము పుష్పాలు చక్కగా పద్మమాలలు ఇస్తున్నానా అంటే అది లేదు స్వామి, ఏవో కనపడిని పెట్టేస్తున్నారు. ఇంకా కొందరు ఉంటారు పొద్దున్నే పాపం ఎవరో ఇంట్లో చెట్లు అన్నీ పెంచుకుంటారు. వాళ్ళు రౌండ్ వాకింగ్కి వెళ్తారు. ఇక్కడ అలవాటు లేదో మా హైదరాబాద్లో బాగా అలవాటు. 4ంటికి ఒక బ్యాచ్ దిగుతారు చక్కగా, ఒక్క పుష్పం మొగ్గలతో సహా తుంచేస్తూ ఉంటారనమాట. అంటే వాడు పూజ చేసుకోవద్దు అసలు, మొత్తం బోడి చేసి పోతారనమాట. ఇది చాలా ప్రమాదకరమైనది. అలా వేరే వాళ్ళ పూలు అవి వాళ్ళ అనుమతి లేకుండా పూలు కానీ ఆకులు కానీ తీయడం అనేది దొంగతనమే.
ఇలా ఒకానొక సందర్భంలో దివ్యలోకాలలో, గంధర్వలోకాలలో ఒక రాజు ఉండేవాడు. ఇది ప్రకృతం కాకపోయినా ధర్మం తెలుసుకోవాలి. ఆ రాజు చక్కగా వనము, పుష్పవనము, బిల్వవనం అన్నీ పెట్టుకుంటే రోజు ఇలాగే ఒక గంధర్వుడు కనపడకుండా వచ్చి ఆ పువ్వులు, బిల్వాలు దొంగతనం చేసి వెళ్ళిపోయేవాడు. రాజుకి చాలా చింతన వచ్చేది. అయ్యో స్వామి, నేను నీళ్లు పోసి ఇవన్నీ చెట్టు పెంచుకుంటున్నానే, ఆ చెట్టు రూపంలో కూడా వృక్షేభ్యో హరికేశాయోపవీతిని అని నేనంత ఆ వృక్ష రూపంలో అనేది నువ్వే అని ఆరాధిస్తుంటే నాకు కనపడట్లేడు, ఎవడో దొంగతనం చేస్తున్నారే, ఎట్లా స్వామి అని తపస్సు చేసుకుంటుంటే మనసులో స్ఫురించింది. ముందు రోజు యొక్క శివ నిర్మాల్యం ఏదైతే ఉందో, అంటే కొన్ని మిగిలినవి, అది ఆ రాజు ఏం చేశాడంటే అవి తీసి ఆ చెట్టు మొదలులో, ఎక్కడైతే దొంగతనం చేసినా ఆ చెట్టు మొదల్లో వేసాడు వాడు. ఈ గంధర్వుడు కనపడకుండా అదృశ్య రూపంలో వచ్చి దొంగతనం చేసేవాడు. పువ్వులు మాయమైపోయారు. కానీ ఎప్పుడైతే శివ నిర్మాల్యాన్ని తొక్కాడో వాడి శక్తులన్నీ హరించుకుపోయి వాడు ఒక్కసారిగా శక్తులు పోయి భూలోకంలో పడ్డాడనమాట. భూలోకంలో పడి వాడి పేరే పుష్పదంతుడు అన్న పేరుతో వచ్చారు. ఆయన ఈ భూమిని చూసి గంధర్వలోకం నుంచి పడినవాడు కాబట్టి ఇది ఒక హ్రదము, అంటే ఒక బురద ముద్ద, మలము యొక్క ముద్దలాగా ఉంది భూమి అన్నారు. అంటే మనకి ఎంత అందంగా ఆనందంగా అనిపిస్తుంది భూమి, కానీ ఉత్తమ లోకం నుంచి పడినవాడన్న మాట. ఇది ఒక హ్రదము, ఒక చిన్న మురికి గుంటలాగా ఉన్నది ఇది. దీని నుంచి నన్ను పైకి తీసుకెళ్ళి స్వామి అని శిఖరణీ ఛందస్సులో శివమహిమ్నా స్తోత్రం రాశారు. దాని ఆవిర్భావం అది. శివమహిమ్నా స్తోత్రం వినే ఉంటారు, అత్యద్భుతమైనది. అది చెయ్యగా శివుడి యొక్క కటాక్షం లభించి సద్బుద్ధి కలిగి మళ్ళీ పూర్వం ఏ గంధర్వ రూపంలో ఉన్నాడో అక్కడికి తీసుకువెళ్ళారన్నమాట. అలాంటి కథలు ఉన్నాయి. అది వినాలి, మీరు వేరే వాళ్ళకు కూడా చెప్పి కనీసం భయపెట్టించాలి. మన పూలు మనకు మిగులుతాయి, అలాగన్నా ఉపయోగపడుతుంది కథలు ఇవన్నీ. సో అలాగా మనము పుష్పాలు అవి కూడా సమర్పించుకోవాలి భగవంతుడికి. మనఃపుష్పం సమర్పయామి అన్నమాట. నా మనస్సు అనే పుష్పాన్ని ఆయన పాదాలయందు పెట్టాలి. అలాగా చెయ్యడం అన్నదే నిత్యం కింద పెట్టుకోవాలి. కానీ అవి చెయ్యట్లేదు స్వామి. ఏమిటవి అంటే పొద్దున్నే లేవడము, నిత్య నైమితికాలు చేయడం, శివార్చన చేయడం, పూలు, పత్రము, పుష్పం ఇవన్నీ నీకు సమర్పించుకోవడం యథాతథంగా భక్తితో చేయట్లేదు స్వామి. అందుకే క్షంతవ్యో మే పరాధ శివ 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 భూహో శ్రీ మహాదేవ శంభో అని మళ్ళీ చెప్తున్నారు. అంటే ఇవన్నీ మనం నిత్యము మనం ఇప్పటి నుంచైనా అలవాటు చేసుకోవాలి. పొద్దున్న లేవడం, స్నాన సంధ్యాదులు చేసుకోవడం అన్నీ అది కూడా తీసుకోవాలి దీనిలో గ్రాహ్యం, సదాచారం. తర్వాత దుగ్ధైర్మధ్వాజయుక్తైర్ దధిగుణ గుడసహితై స్నాపితం నైవలింగం నోలిప్తం చందనాద్యై కనక విరచితై పూజితం నప్రసూనై ధూపై కర్పూరదీపై వివిధ రసయుతైర్నైవ భక్షోపహారై క్షంతవ్యో మే పరాధ శివ 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 భూవ శ్రీ మహాదేవ శంభో. పూజ చేశాము. ఎలా చేయాలి అంటే శివుడికి ఎప్పుడు అభిషేక ప్రియుడు శివుడు కాబట్టి లింగానికి ఎప్పుడు అభిషేకం చేస్తూ ఉండాలి. దానికి బోల్డ్ తత్వరహస్యం ఉన్నది. అంతటా లీనమయ్యేది పంచముఖాత్ముడు, పంచకృత్యములు చేస్తాడు, అనేక ఉన్నాయి. అది పట్టుకుంటే మళ్ళీ అదొక ప్రవచనం అవుతుంది. అది నిగ్రహించుకుంటూ మనము శివుడు సగుణ సాకార రూపుడే నిరాకార రూపంలో లింగ రూపంలో ఉన్నాడు మనకి అందుబాటులో అని తలచి యజ్ఞంలో హవిస్సు ఎలా వేస్తామో శివలింగం మీద మనము ఈ ద్రవ్యాలు అభిషేకం చేస్తూ ఉంటామన్నమాట. అది కూడా జలతత్వము అగ్నితత్వము కలిసిన సోమ రూపంలో ఉంటుందన్నమాట. అది జ్యోతిష్ఠోమ రూపంలో ఉంటుందన్నమాట. అందుకే మనం అలాగే అభిషేకాలు చేస్తాం. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎలా ఉండాలి అంటే దుగ్ధైర్ మధ్వాజయుక్తై అని పంచ ద్రవ్యాలు, ముఖ్యంగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, వీటితో యథార్థానికి శుద్ధ జలంతో నీకు అభిషేకం చేయాలి స్వామి. మరి రోజు చేయాలి, అది చేయటం లేదు. ఎప్పుడో ఒకసారి జన్మకో శివరాత్రి అని ఎవరో అన్నారు కదా, నేను అదే ఫాలో అవుతాను, అప్పుడప్పుడు తెచ్చి వేస్తున్నాను స్వామి నీకు అని చెప్తున్నారు అన్నమాట. యథార్థానికి శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఇహంలోనే అనేక గొప్ప ఫలితములు వస్తాయి. అంటే జ్ఞానము రావడం కానీ, సుఖము రావడం కానీ, దరిద్రం పోవడము, అనారోగ్యాలు లేకుండా పోవడం, అష్ట ఐశ్వర్యాలు రావడం భస్మజలంతో చేస్తే అభిషేకం, అనేక ఫలాలు కూడా చెప్పారు. అవి కూడా చేయట్లేదు. అంటే ఇవన్నీ ఎవరికి ఫలము? శివుడికి కాదు. భస్మం వేస్తే నీకు భస్మం ఇస్తే ఏమవుతాం, మన గతి ఏమవుతుంది? అది కాదు ఆయన ఇచ్చేది. భస్మం వేస్తే ఐశ్వర్యం ఇస్తున్నాడు ఆయన. అందుకు మనము మన మంచికి ఆయన ఇలాంటి పద్ధతి పెడితే కూడా నేను అవి చేయకపోతే అంత దౌర్భాగ్య స్థితిలో నేనున్నాను స్వామి
అని మళ్ళీ ఆయన్నే వేడుకుంటున్నాం అన్నమాట. అట్లాగే చందనం పెట్టట్లేదు నేను, బంగారు పుష్పాలు కానీ అవి కూడా నీకు మాల చక్కగా దండ వేసి కూడా గుచ్చట్లేను, ఉన్నవట్లా వేసేస్తున్నాను నేను, అలాగ తయారవుతున్నాను నేను. మరి ఎట్లా స్వామి? ధూపము, కర్పూర దీపం అంటే షోడశోపచార పూజలు ఏవో చెప్తున్నారు అవన్నీ చెప్తున్నారు. అంటే నిత్యం పూజ కనీసం పంచోపచార పూజలు ఇలా అయినా జరగాలన్నమాట. ఒక అభిషేకము, ఒక పుష్పము, లేక గంధము, ధూపము, దీపము ఈ కాస్తన్నా జరగాలి. అవి కూడా చేసుకునే స్థితిలో లేని స్వామి. నైవేద్యం అన్న పెడతావా అంటే అది కూడా చక్కటి షడ్రసోపేతమైన భోజనం పెట్టట్లేదు స్వామి. పటిక బెల్లాలు ఇవి చాలామంది సాధారణంగా చేసేవి, అట్లా పెట్టకూడదు. యదన్నావై మనుష్యాః తదన్నావై దేవాః అని శాస్త్రం చెప్తోంది. మనము ఏది తింటే అంటే మనం అన్నం భోజనం తింటే అది పరమాత్మకి పెట్టాలి. అంటే తిన్నాక కాదు, అది ఆయనకి సమర్పించి అది ప్రసాద భావనతో మనం తినాలి. అంటే మనం ఏది తింటే అది పెట్టచ్చా అదొక ప్రశ్న. పరమాత్మకి ఏది పెట్టడానికి గ్రాహ్యమో అది ముందు మనం తినాలి. పరమాత్మ లోపల ఉన్నాడు మొట్టమొదటి, అది మర్చిపోకూడదు. అందుకే ఆహుతులు వేసుకొని అన్నం తినడం అలవాటు చేసుకోవాలన్నమాట. లోపంలోనే జీర్ణశక్తి కింద లోపలే ఉన్నాడు పరమాత్మ మనకి, ఆ జీర్ణం. అందుకని తినే పదార్థమే సాత్వికమైన తినాలి. అదే పరమాత్మకి నైవేద్యం కింద కూడా మనం పెట్టి తీరాలి. అది ఒకటి కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇలా చెయ్యట్లేము కాబట్టి నిత్యము క్షమించు స్వామి అని క్షంతవ్యో మే పరాధ శివ 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 భూహో శ్రీ మహాదేవ శంభు అని మళ్ళీ స్వామినే నమస్కరించుకుంటాం. తర్వాతది నోశక్యం స్మార్తకర్మ ప్రతిపద గహనే ప్రత్యవాయాకులాఢ్యే శ్రౌతే వార్తా కథం మే ద్విజకుల విహితే బ్రహ్మ మార్గానుసారే తత్వజ్ఞాతే విచారే శ్రవణ మననయో కిం నిధిధ్యాసితవ్యం క్షంతవ్యో మే పరాధ శివ 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 భోహో శ్రీ మహాదేవ శంభో అని మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే కొన్ని పూజలు అవి చేత కావట్లేవు, కొన్ని అంత ద్రవ్యం లేదు, సమయం లేదు, ఏవో చెప్తాను స్వామి పాపం నువ్వు వింటున్నావు కాబట్టి. అయితే ఇక్కడ నాకు పరిపోయిన అవన్నీ సరే, మంచి మాటలన్నా వింటున్నావా అంటే ఈ ప్రవచనాలు లాంటివి వింటున్నావా, శివకథ వింటున్నావా, నువ్వు హరికథలు వింటున్నావా అంటే శ్రవణం అన్నది నీకు వెళ్తోందా అసలు అంటే లేదు స్వామి. అది ఎక్కడ వస్తుంది శ్రవణం అన్నది? కూర్చుంటే మొట్టమొదటి చాలామందికి నిద్ర వస్తూ ఉంటుంది. అందుకు అది చెయ్యలేకపోతున్నానే. ఎందుకు అలా వస్తుందంటే మనస్సు శుద్ధత లేకపోవడం వల్ల జారిపోతూ ఉంటుంది మనస్సు, ఎప్పుడు అంతర్ముఖం అయిపోతుంది. అంతర్ముఖం అంటే ఏదో ఆత్మ దర్శనం అవుతుందని కాదు, అక్కడ నిద్రావస్థలోకి వెళ్తూ ఉంటాడు వాడు. అందుకని చాలామంది ధ్యానం చేయండి రా అంటే కళలు చెప్తూ ఉంటారు, నాకు ఇలాంటి దర్శనాలు అయినాయి అని. అది కళ, అది ధ్యాన ప్రక్రియ వేరు. అందుకని ఇలాగా అవ్వకూడదు అన్నమాట. చిత్తశుద్ధి లేకపోవడం వల్ల వస్తాయి. అందుకని పోనీ పెద్దలు ఎవరన్నా శాస్త్రం తెలుసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినడం నేర్చుకో అంటున్నారు. స్మార్త కర్మలు వచ్చా, స్మృతి చెప్పింది, వేదం ఋషులు చెప్పారు అది చేస్తా అంటే అది రావు స్వామి, అవి అర్థం కావట్లేదు నాకు, మరి ఏం చేయండి నేను? వాళ్ళు ఏదేవో చెప్తూ ఉంటారు వాళ్ళు. కొన్ని బ్రాహ్మణులు ఎవరైనా ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటావా అంటే అది వాళ్ళు చెప్పే మాటలే అర్థం కావట్లేదు. ఎందుకు అంటే ముందు అసలు భూమిక లేదు. రోజు ఒక స్తోత్ర పారాయణమో, నిత్యం కాసేపు 10 నిమిషాలు పరమేశ్వరుడి దగ్గర కూర్చోవడమో అది లేవు కాబట్టి మంచి మాటలు కూడా మనస్సులో పడట్లేవు స్వామి. అదే అంటున్నారు శ్రవణ మననయోహో కిం నిధిధ్యాసితవ్యం. శ్రవణం లేదు, వినటం లేదు, విన్నది మననం చేసుకోవాలి. తర్వాత విననట్లేదు నేను, మననం ఉందని ఎట్లా అడుగుతున్నావు స్వామి అసలు? అది కావట్లేదు. ఇంకా కిం నిధిధ్యాసితవ్యం అంటే చెప్పిన సిద్ధాంతాన్ని అది నేను అన్న భావనలో నేను నిధిధ్యాస, అది ధ్యానం అంటే అది చెయ్యాలి. అది ఎక్కడ వస్తుంది? వింటే కదా, మొదటిదే లేదు చివరిదానికి ఎక్కడిది అన్నట్టు శ్రవణమే పోయింది స్వామి నాకు, ఇంకా అది కుదరట్లేదు నాకు. అందుకని స్వామి నువ్వు నన్ను మళ్ళీ క్షంతవ్యో మే పరాధ శివ శివ శివభో శ్రీ మహాదేవ శంభో. అదే గీతావచనం ఒకవేళ ప్రమాణం కింద చూస్తే శిష్యుడు ఎలా ఉండాలి, సాధకుడు ఎలా ఉండాలి అంటే తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతు తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. మరి ఎలా ఉండాలంటే ముందు బాగా చదువుకొని తత్వపరంగా గురువు దగ్గరికి వెళ్ళి సేవ చేసుకోవాలి. సాష్టాంగ నమస్కారం పెట్టి స్వామి నన్ను తరింపజేయు నువ్వు అని. అప్పుడు ఆయన తత్వోపదేశం చేస్తాడు. కనీసం మనం వెళ్ళాలి, గురువుని ఆశ్రయించాలన్నమాట.
గురువే మన దగ్గరికి రావాలి అనుకుంటే ఇంకా అది కూడా ఏం చేయలేము. అప్పుడు ఎప్పుడో ఒకసారి వస్తాడు, అప్పుడు మనం ఏం చేయలేము మనం. అందుకని మనం ఆ గౌరవం కింద వెళ్ళి గురువుని ఆశ్రయించి నేర్చుకునే బాధ్యత మన యందు ఉన్నది, అది మర్చిపోకూడదు ఎవరు కూడా. తర్వాతది ధ్యాత్వా చిత్తే శివాఖ్యం ప్రచురతరధనం నైవ దత్తం ద్విజేభ్యో హవ్యం తే లక్ష సంఖ్యైర్హుతవహవదనే నార్పితం బీజమంత్రై నోతప్తం గాంగతీరే వ్రత జప నియమై రుద్రజాప్యం న జప్తం క్షంతవ్యో మే పరాధ శివ 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 భూహో శ్రీ మహాదేవ శంభో. సరే, ధ్యానాలు మొట్టమొదటే పూజా పునస్కారాలకి నమస్కారం పెట్టేశాను. ఆయన పోనీ వింటావా అంటే నమస్కారం పెట్టేశాను, వినట్లేను. మననం వినట్లేను కదా, సో మననం రాదు. మరి నిధిధ్యాసనం, మననమే లేనప్పుడు నిధిధ్యాసనం ఇక్కడ, అది నా వల్ల అవ్వట్లేదు. నువ్వు పని చేయి, కర్మనే సరిగ్గా చేయి, సదాచారం చేస్తూ ఉండు. జపతపాదులు మనకి చెప్పబడ్డాయి శాస్త్రంలో, అవి నేను తరింపజేస్తాయి. జపం చేసుకో, ఏదైనా చక్కటి మంత్రమో నామమో తీసుకొని దాని యందు ఆ భావన, సోహం భావన పూజ అన్నట్టు ఆ పరమాత్మ నాయందే ఉన్నాడు అన్న భావనతో అన్న జపం చేసుకో అని సూచనిస్తూ ఇక్కడ నేనేం చేశాను, ధ్యాత్వే చిత్తే శివాఖ్యం ప్రచురగణం నైవదత్తం ద్విజేభ్య. ధ్యానము, జపము, తపము, వీటిలో దాన ధర్మాలు కూడా ఉంటాయి. దానము అన్నది చాలా విశేషంగా చెప్పబడుతుంది. కామ్యంగా కూడా దానాలు చేస్తారు, సత్పాత్ర దానం కూడా ఉంది. అంటే దానం అంటే ఎవరికి అవసరం ఉన్నది, వారికి డబ్బులో ద్రవ్యమో ఏదో ఇస్తున్నాం మనం. అలా కాకుండా సత్పాత్రుడు ఉన్నాడు, వాడికి ఏమీ అవసరం లేదు, మనం ఇచ్చే బియ్యం అవసరం లేదు, ధనము అవసరం లేదు, కానీ ఆయన పండితుడు కాబట్టి ఆయనకి సత్పాత్రత దానం అవుతుంది మనం వారికి ఏమైనా సమర్పించుకుంటే. అందుకు మనకి పాపము పోతుంది కాబట్టి మనం ఆయనకి ఇస్తున్నాం, దాన్ని సత్పాత్ర దానం అంటారు. అందుకే దయతో ఇచ్చేది వేరు, ముష్టి వాళ్ళకి పండితులకి ఇచ్చే దానం అవుతుంది, అది జాగ్రత్తగా ఉండాలి. దానికి కూడా శాస్త్రకారులు చెప్పారు, అదాన దోషేణ భవాన్ దరిద్రో దారిద్ర దోషేణ కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్ర పునరేవ పాపి అన్నారు. అంటే దానం ఇవి పెట్టింది లేదు వాడు ఎప్పుడు పాపం. అదే శంకరుల చరిత్రలో వస్తే బీద బ్రాహ్మణి పూర్వజన్మలో పాపం పెట్టింది ఏది లేదు ఆవిడ. శంకరులు అమ్మవారిని లక్ష్మీదేవిని స్తుతించి, అమ్మ పాపం ఆవిడకి ఏదైనా ఇవ్వు అంటే ఆవిడ అసలు ఇచ్చిందే లేదు, దానం ఇచ్చిందే లేదు, నేను ఎట్లా ఇస్తాను అనుగ్రహం అంటే ఎక్కడో ఏరుకొని ఎండిపోయిన ఒక ఉసిరికాయ ఇస్తే ఆయన దయామయుడు కాబట్టి శంకరులు నాకు ఇచ్చిందమ్మా, అది తింటారు ఎవరైనా ఎండిపోయిన ఉసిరికాయ అని, నాకు ఏదో ఇచ్చిందమ్మా, ఇచ్చినట్టు మనం ఇవ్వం కదా, మన పద్ధతి అదే చెప్పుకుంటున్నాం మనము. దీన్ని అడ్డు పెట్టి నాలాంటి వాడికి ఇస్తే నువ్వేమిస్తావో ఇవ్వు అంటే కనకధార కురిపించింది లక్ష్మీదేవి. అది దానం యొక్క మహత్యం అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నామంటే అందుకే దానం చేయకపోతే వీడికి ఏమవుతుందంటే తర్వాతి కాలాల్లో వీడికి ఐశ్వర్యాన్ని కలిగించదు అమ్మవారు. అప్పుడు ఏం చేస్తాడు, ఐశ్వర్యం లేకపోతే సత్కర్మలు చేయలేడు, అప్పుడు దరిద్రం పట్టుకుని పోతాడు. దరిద్రం పట్టుకున్నవాడు మరి ఏం చేస్తాడు, సదాచారం చేయలేడు, సత్కర్మలు చేయలేడు, కాబట్టి చెడు మార్గంలోకి వెళ్తాడు. దారిద్ర దోషేణ కరోతి పాపం, చేయకూడని చేస్తాడు. ద్రవ్యం సరిగ్గా లేదు, శుద్ధి లేదు, అయినా పర్లేదండి చేసేస్తాను, మీ గురించి హోమం తక్కువలో చేసేస్తాను అని ఎక్కడో కాంప్రమైజ్ అయిపోయి డబ్బులు తీసేసుకుంటాడు వీడు. మీ పేరు చెప్పి నేను జపం చేస్తానండి అని వాడు చూసి వచ్చాడా అని చెప్పి తప్పు పనులన్నీ చేస్తూ ఉంటాడు, చెడ్డ పనులు చేసి చెడు మార్గంలో వెళ్తాడు. పాపాదవశ్యం నరకం ప్రయాంతి, పాపం మరి పట్టుకుంది కదా, అందుకు వాడికి నరకానికి తీసుకెళ్తారు. నరకానికి వెళ్తే పునర్దరిద్ర పునరేవ పాపి, నరకానికి పోయిన వాడికి ఏం మంచి సర్టిఫికేట్ ఇచ్చి పంపరు కదా, మళ్ళీ వీడు దరిద్రుడు అని ఒక స్టాంప్ వేసి మళ్ళీ కిందకి పంపిస్తారు, మళ్ళీ దరిద్రుడి కింద మళ్ళీ. అందుకని దానం యొక్క వైశిష్ట్యత అంత బాగా శాస్త్రం చెప్పింది. అలాంటి దానాలు నేను చెయ్యట్లేను స్వామి, కనీసం పుణ్యకాలాల్లో అన్నా చెయ్యట్లేనే అని బాధపడుతున్నాం అన్నమాట. ఇక్కడ పెడుతూ అలా బాధపడుతూ హవ్యంతే లక్ష సంఖ్యై అని అది కూడా చెప్తున్నారు. ఎవరన్నా కూడా మనం ఏం చేయాలి, యజ్ఞయాగాదులు అని కూడా హవిస్సులు వేయాలి, లేదా అథవా జపాలు నార్పితం బీజమంత్రై అంటే మంత్రము కానీ నామం కానీ, నామమే నిత్యము మననం చేసుకుంటే మంత్రం అవుతుంది. మననాత్రాయతేది మంత్ర అని శాస్త్రం అంట. మననం చేసుకుంటూ ఉంటే అది మంత్రం అవుతుంది. నామం అన్నా కూడా ఏదో ఒక పద్ధతిలో కాదు, కానీ శాస్త్రం జాగ్రత్తగా చూసుకొని పెద్దల దగ్గర తీసుకుని చేయాలి అవన్నీ. ఇది అక్షర లక్షలు చేయాలి, దానికి
విశేషం ఉంది దానికి. అంటే దానికి దశాంశ హోమం చేయాలి, దశాంశ తర్పణాలు విధాలి, దానికి మళ్ళీ భోజనాలు పెట్టాలి, ఇవన్నీ విధి విధానాలు అన్నీ ఉన్నాయి. సరే అంత కాకపోయినా ఎంతో అంత అసలు అంటూ బీజాక్షర మంత్రాలు తీసుకొని అక్షర లక్షలన్న సంఖ్య చేయట్లేను స్వామి, అది కూడా చేయట్లేను. అంటే ఒకవేళ బ్రాహ్మణుకే అంటే గాయత్రి మంత్రమే ఉంది వారికి ఉపనయనంలో, మరి అది చెయ్యాలి కదా ద్విజులు, అది చేయకపోతే ఎట్లా? అవి కూడా నేను చేసేంత చెయ్యట్లేను స్వామి, ఎక్కడో కాంప్రమైజ్ అయిపోతాను, లక్షలో నా దౌర్భాగ్యం అట్లా ఉన్నది అని అక్కడ కూడా బాధపడుతున్నాం మనం పరమేశ్వరుడి దగ్గర పడుతూ. నోతప్తం గంగా తీరే వ్రత జప నియమై, అంటే జపాలు తపాలు అవి గంగా తీరాల్లో వాటిలో కూర్చొని చేయట్లేను. కొన్ని శ్వశాఖ యజుర్వేదం, కొన్ని వేదంలో ఏదో ఒకటి నేర్చుకునైనా పురుష సూక్తమో రుద్రమో అంటే అది చేయట్లేదు స్వామి, అది కూడా నేర్చుకోవట్లేను. పేరుకి ఉన్నాను బ్రాహ్మణుడి కింద, నేను వేదంలో కాస్త రుద్రజాపం చేసుకుంటే ఉపదేశం తీసుకోలేదు నేను అన్న దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను స్వామి, నన్ను క్షమించండి అని చెప్పి కూడా మళ్ళీ ఆ పరమేశ్వరుడినే మనము ప్రార్థిస్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ జపానికి వాటికి కూడా విశేషంగా ఎప్పుడూ చెప్తారు మనకి, జపతో నాస్తి పాతకం అని చెప్పి, పాపం అన్నది జపం చేయడం వల్ల ఉండదు. అలాగే మనుషులు ఎప్పుడూ కూడా జపాన్ని వాటిని త్యజించకూడదు, నిత్యము కూడా జపము అవి చేస్తూ ఉండాలి, చిత్తశుద్ధికి పనికొస్తాయని గీతావచనాలు కూడా మనకు కనపడుతూనే ఉన్నాయి అవి. అందుకని ఈ జపతపాలు అవన్నీ కూడా ఎప్పుడూ మనము నిత్యము చేసుకుంటూనే ఉండాలి. తరువాతది అలాగే శ్రద్ధ అన్నది మనకి ఎప్పుడు ఉండాలి, శాస్త్రస్య గురువాక్యస్య అని చెప్పి అది ఎప్పుడు సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కథిత సద్భి యయా వస్తువుపలభ్యతే అని వివేక చూడమంటే శంకర్లే చెప్పారు. అంటే పెద్దల యందు గురువు యందు మనకి మాట యందు శ్రద్ధ ఉండాలి, అది సత్యము, శాస్త్రం చెప్పింది అది సత్యము, శాస్త్రమే గురువు చెప్తున్నాడు కాబట్టి సత్యం, అది ఉండడమే శ్రద్ధ. అది కనుక మనకి లభిస్తే ఏ కోరికన్నా ఫలిస్తుంది. వస్తువుపలభ్యత అక్కడ ఆత్మదర్శనం జ్ఞానం గురించి చెప్పారు, ఇహంలో కూడా మనకి లభిస్తుంది అని మనం తెలుసుకుంటూ ఉండాలి. తర్వాతి శ్లోకము, మగ్నో నిస్సంగశుద్ధ త్రిగుణ విరహితో ధ్వస్త మోహాంధకారో నాసాగ్రన్యస్త దృష్టిర్విదిత భవగుణో నైవ ద్రష్టుం కదాచిత్ ఉన్మన్యావస్థయా త్వాం విగత గతిమతి శంకరం న స్మరామి క్షంతవ్యో మే పరాధ శివ 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 భూమో శ్రీ మహాదేవ శంభో. మునిస్వామి నాకు ఈ ద్రవ్యాలు జపాలు మంత్రాలు నా వల్ల కావట్లేదు, ఎంత చెప్పండి శ్రద్ధ ఉండట్లేదు. అయినా మీరే అన్నారు కదా మీరు అంతటా వ్యాపించిన వారు, సర్వవ్యాపకుడు మీరు, నేను ధ్యానం చేసుకుంటా, అదో బ్యాచ్ ఇప్పుడు తయారవుతుంది కదా, ఎప్పుడు చూస్తే మెడిటేషన్ బ్యాచ్ కూడా తయారవుతుంది. వాళ్ళు చెప్తారు కర్మలు చేయొద్దు, కర్మలు చేయొద్దని శాస్త్రం చెప్పిందా? చెప్పలేదే. తస్మాత్ శాస్త్ర ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం. వీడెవడు చెప్పడానికి? సరే అయినా కూడా ధ్యానం చేస్తాను, నువ్వు అంతటా వ్యాపించి ఉన్న దిగంబరుడు అంటే దిక్కులే అంబరముల కింద సర్వ వ్యాపకత్వము చెందినవాడు. అంటే బట్ట దేనికి వేస్తాము? ఈ మైక్ ఉంది, దీనికి బట్ట చుట్టాలంటే దీనికి ఒక పరిమితి ఉన్నది. ఈశ్వరుడు అంతటా వ్యాపించిపోయినవాడు, పరిమితి లేదు, ఆయనకి ఎలా బట్ట చుడతాము? అందుకు అంబరాలు లేనివాడు, దిక్కులే అంబరం కింద కలిగినవాడు. ఇటున్నాడు అటు వ్యాపించి ఉన్నాడు, ఇటు అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆకాశవత్ సర్వగతశ్చ నిత్యం, ఆకాశం ఎలా వ్యాపించి ఉన్నదో పరమేశ్వరుడు అంతటా వ్యాపించి ఉన్నవాడు దిగంబరుడు అని తెలిసిన నాకు గోచరం కావటం లేదది. అట్లాగే శుద్ధ త్రిగుణరహితుడవు నువ్వు, అంటే గుణాలు లేకుండా త్రిగుణాత్మకుడు నిర్గుణుడవి నువ్వు అన్నా కూడా గుణము పెట్టే చూస్తున్నాను నిన్ను. ఎందుకంటే నాకు గుణాలు ఉన్నాయి, సత్వరజస్తమ గుణాలు ఏవో కొన్ని సమపాళ్ళు ఉన్నాయి కాబట్టి గుణాలనే చూడగలుగుతుంది. కాబట్టి నిర్గుణత్వాన్ని అంటే ఇక్కడ తత్వం చెప్తున్నారు, నీ తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాను నేను. అంతటా వ్యాపించి ఉన్నావు, మాట కిందే ఉంది నాకు అక్కడ. త్రిగుణాలు రహితుడవు, నిర్గుణుడు, మాట కింద ఉంది కానీ అది అవగతము కావటం లేదు. ఆ గుణాలు ఏమిటి, అది అతీతంగా ఎలా ఉన్నావు అది తెలియట్లేదు స్వామి. మోహాంధకారుడు నువ్వు, అంటే కామారివి, కాముడను, కోరికల్ని చంపిన వాడివి నువ్వు. మరి నాకు ఉన్నవే కోరికలు, మరి ఎట్లా అది కుదిరేది? అంటే నువ్వు కావాలి అని వెళ్తే కోరికల్ని నాశనం చేసే ఒక తత్వాన్ని, అరే అంత పరమేశ్వరుడు కోరికల్ని కలిగించే మన్మధుణ్ణి నాశనం చేశాడే, నేను ఎందుకు ఈ లౌకికమైన కోరికలు పెట్టుకుంటున్నాను అన్న ఎరుక నాకు రావట్లేదు స్వామి తత్వతః, ఏమి చేయను అని
మనం బాధపడాలన్నమాట పరమేశ్వరుడి దగ్గర. అట్లానే నాసాగ్రే అని చెప్పి మనం ధ్యానం చేసేటప్పుడు నా యొక్క ఆజ్ఞాచక్రం ముక్కు యొక్క చివరి భాగం దాని యందు దృష్టి పెట్టి ధ్యానిద్దామా, పరమేశ్వరుడు లోపలే ఉన్నాడన్నాడు కదా అన్నప్పుడు అది చేత కావట్లేదు, నాకు శ్రద్ధ కలగట్లేదు స్వామి. కళ్ళు మూసుకుంటే అయితే కలలు వస్తున్నాయి లేదా కోరికలు వస్తున్నాయి తప్ప నాకు నీ తత్వం అవ్వట్లేదు, అర్థం కావట్లేదు, నా ఏం చేయమంటావు నన్ను అని. విగత గతిమత అని అంటే ఆ మతి తప్పుతూ ఉంటుంది. అంటే చాలామంది బయట ఇలా ఉన్నప్పుడు బాగానే ఉంటాం, అసలంటూ ధ్యానం కూర్చున్నప్పుడే మనసు ఎటో తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇలా తయారవుతున్నా నేను స్వామి, నేను అంటే నువ్వు వయసు వచ్చింది తెలుసుకుంటున్నా అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి పడ్డాయి నాకు ఇప్పుడు. కొన్ని శరీరానికి ఉన్నవి కాదు, మానసికమైన ఈ కష్టాలు ఇబ్బందులని కలుగుతున్నాయి స్వామి. అందుకని మళ్ళీ ఇంకొకసారి ఈ విషయంలో కూడా నన్ను క్షంతవ్యో మే పరాధ శివ 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 భోహో శ్రీ మహాదేవ శంభో అని మళ్ళీ ఆ పరమేశ్వరుణ్ణి, నా మనస్సు కూడా నా ఆధీనంలో లేదు స్వామి, కొంత మళ్ళీ దాన్ని నువ్వు సరి చేయవలసిన బాధ్యత నీ అందే ఉన్నది మళ్ళీ అని చెప్పి కూడా మళ్ళీ ఆ పరమాత్మనే తలుచుకుంటున్నాం. 10వది స్థిత్వా స్థానే సరోజే ప్రణవమయ మరుత్ కుంభితే సూక్ష్మ మార్గే శాంతే స్వాంతే ప్రలీనే ప్రకటిత విభవే దివ్య రూపే శివాఖ్యే లింగాగ్రే బ్రహ్మవాక్యే సకల తనుగతం శంకరం స్మరామి. క్షంతవ్యో స్థానే ఒక ఏకాంతమైన ప్రశాంతమైన ప్రదేశంలో మొట్టమొదట కూర్చోవడము అలవాటు అవ్వాలి. సాధన పంచకంలో అంటారు ఏకాంతే సుఖమాస్యతాం పరతరశ్చేత సమాధీయతాం అని. ఏకాంతం అలవాటు అవ్వాలి కదా. గుడికి వెళ్ళాలంటే నాకు ఒకటి తోడు కావాలి, జపం చేసుకోవాలంటే నా ముందు ఒకటి కూర్చోవాలి, ఇంక ఎక్కడ నిలబడతాయి అవన్నీ పనులు. పూజ కావాలంటే ద్రవ్యాలు అవన్నీ శుద్ధం చేయడానికో లేకపోతే అందించడానికో ఇంకో ఇద్దరు కావాలి. ఇలా ఉంటే ధ్యానం ఇంకెక్కడ నిలబడుతుంది. అందుకే ఏకాంతం కావాలి. రోజులో ఒక 5 నిమిషాలన్నా ఎవరికి వారికి ఏకాంతం అనేది కొంత తీసుకుని ఆ పరమాత్మ తత్వం ముందు ఏవి చెప్పారు. దిగంబరుడు ఆయన, అంతటా వ్యాపించిన వాడు, సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పింది ఉపనిషత్తు. సచ్చిదానందుడు ఆయన. ఇవన్నీ అంటే సత్ ఉన్నది, ఎలా ఉంది, ఆనందంగా ఉన్నది. అన్ని ఆనందాలకి మూల ఆనందం ఏదైతే ఉందో అదే పరమాత్మ. మరి ఇవన్నీ కదులుతున్నాయి కదా, వీటిలో అవి కదులుతున్నాయి అంటే అవన్నిటికీ కూడా చైతన్యాన్ని ఇచ్చేది ఆయనే. చిత్ స్వరూపం కింద ఉన్నది చైతన్య రూపుడు ఆయనే. ఇన్ని నామరూపాల్లో కనపడేది కూడా కేవలం ఆ పరమాత్మయే. నామరూపాలు తీసేసి చూడడం అలవాటు చేసుకో. ఇది ఎలా అలవాటు అవుతుంది నేను పూజలు చేసుకుంటూ ఉంటా అంటే చాలా చిన్న ఉదాహరణ. మనము పరమాత్మకి ఇవాళ రోజున మొన్న శివరాత్రి అయిన అట్లాగే ఇవాళ కూడా ఒక అరటి పండుని పెట్టాం నైవేద్యం, అలాగే ఒక యాపిల్ పండుని పెట్టాం, పాయసం పెట్టాం, తీర్థం పెట్టాం, పెరుగన్నం పెట్టాం, ఇవన్నీ నైవేద్యం పెట్టాం స్వామి. కొబ్బరికాయ పెట్టాం, ఇవన్నీ నైవేద్యం పెట్టాం. ఏమేమి పెట్టాము? అరటి పళ్ళు పెట్టాము, పలహారం పెట్టాము, పాయసం పెట్టాము, పానీయాలు పెట్టాము. నైవేద్యం అయిపోయింది. వీటిని ఏమంటాం? అన్నిటినీ ప్రసాదము అంటాం. అంటే పరమాత్మకి ఒకసారి సమర్పించుకున్నాక, మనకి మనం సమర్పింపబడ్డాక దాని యందు ఉన్న నామము రూపము అన్నీ పోయాయి. అది ఇంకా అరటిపండు కాదు, అది ప్రసాదమే. యాపిల్ పండు అది ప్రసాదమే, పాయసం అది ప్రసాదమే, తీర్థం అది ప్రసాదమే, మిగతావన్నీ అది ప్రసాదమే, నేను ప్రసాదమే. అందుకే ఈశ్వర ప్రసాదం కింద బ్రతకాలి మనం. కృతజ్ఞతా భావన ఆయన యందు సమర్పించుకుంటే స్వామి అందుకే కొందరు శివప్రసాదం ఇలా పెట్టుకుంటారు పేర్లు. యథార్థానికి వాడికి బుద్ధి రావాలని కోరుకోవాలి. ఆ పరమాత్మయే ప్రసాదం అన్నమాట. పరమాత్మనే ఇంకా నామరూపాకు అతీతంగా ఉండాలి, వాడు సచ్చిదానందుడై ఉండాలి. అదే తత్వం. అదే ఇక్కడ లింగాగ్రే బ్రహ్మవాక్యే అని శంకరులు చెప్పకనే చెప్పారంటే ఆ బ్రహ్మవాక్యము జీవేశ్వర ఐక్యం ఏదైతే చెప్పబడుతుందో వేదాంతాల్లో ఆ నామరూపాలు తీసి చూస్తే సత్తు చిత్తు ఆనందం ఒకటే అయ్యున్నది అన్నది అవగతం అవ్వాలి. ఆ స్మరణ కూడా నేను చెయ్యలేకపోతున్నాను స్వామి అని మళ్ళీ ఆ స్వామినే వేడుకుంటున్నాం అన్నమాట. నాకు ఇలా క్షమించవలసింది స్వామి అని. క్షంతవ్యో మే పరాధ శివ 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 భోహో శ్రీ మహాదేవ శంభో అని ఇక్కడ తత్వాన్ని పెట్టారు. అందుకే శంకరులు ఇక్కడ నుంచి వివేకం చెప్తున్నారు. అంటే నిత్యానిత్య వస్తు వివేకం. ఏది నిత్యము? బ్రహ్మ నిత్యము. ఏది అనిత్యము? వ్యవహారిక జగత్ అనిత్యము.
అది నాకు తెలియట్లేదు ఎట్లా, మొదట 4 శ్లోకాలు మళ్ళీ ఒకసారి చదవండి, అంతే. ఇక్కడే ఉంది అది, ఒకసారి తిప్పి చదవాలి మళ్ళీ వెళ్ళి మనం. అట్లా అంటే ఏది అనిత్యమవుతుందో దాని యందు నాకు తాదాత్మ్యం ఏమిటి? నిత్యమైనది కావాలి. ఏదైనా కావాలి అంటే ఎప్పుడూ నా దగ్గర ఉండేది కావాలి కదా, అందుకే పరమాత్మనే కావాలి. అది నేనే అని తెలుసుకుంటే ఇంకా గొప్ప విశేషం. తర్వాతది హృద్యం వేదాంత వేద్యం హృదయ సరసిజే దీప్తముద్యత్ ప్రకాశం సత్యం శాంతస్వరూపం సకల ముని మన పద్మషండైక వేద్యం జాగ్రత్ స్వప్నే సుషుప్తౌ త్రిగుణ విరహితం శంకరం స్మరామి క్షంతవ్యో మే పరాధ శివ 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 భూహో శ్రీ మహాదేవ శంభో. ఇక్కడ వివేకం ఏదైతే నిత్యానిత్య వస్తు వివేకం చెప్పారో దాని యందు ఇంకొంచెం అంటే బంగారాన్ని మెరుగుపడితే ఎలా ఉంటుందో, బంగారానికి మా గురువు గారు చెప్తారు, బంగారానికి మంచి గంధము సువాసన అబ్బుతే ఎంతెంత గొప్పగా ఉంటుందో అలాంటి విషయాన్ని చెప్తున్నారు. అదే వివేకం, అదే తత్వం. అంటే బంగారం కింద గొప్పగా ఉంటుంది, మెరుగుపడితే ఇంకా గొప్పగా ఉంటుంది. దానికి సుగంధం అబ్బుతే ఎలా ఉంటుందో అలాంటిది అన్నమాట ఇది. ఏమిటది అంటే హృదయంలో ఎప్పుడు హృదయే హృది పుండరీకే ఆకాశే హృది గుహే అని ఉపనిషత్తు చెప్తుంది. ఈ హృదయంలోనే ఉన్నాడు పరమాత్మ అని చెప్తోంది. అదన్నా ధ్యానం చేయలేకపోతున్నాను, నేను నిలబడటం లేదు. హృదయశీర్షుని తిష్టతి అని ఆయనే చెప్పాడు అక్కడ గీతలో అదే మాట. ఎందుకంటే శివుడి కింద విష్ణువు కింద ఉన్న పరమాత్మనే అది. ఇక్కడ శివనామ రూపంలో చూస్తున్నాం, అక్కడ విష్ణునామ రూపంలో చూస్తున్నాం. దేవుళ్ళ దగ్గర కూడా మనకి భేదం ఉంటే ఒకవేళ నామరూపాలు అంటిస్తే ఈ జీవులలో సమత్వం ఎక్కడొస్తుంది మనకి? అందుకే అసలు దేవుళ్ళ దగ్గరే మనం అలాంటి అలవాట్లు చేసుకోకూడదు. ఈ దేవుడు వేరు ఆ దేవుడు వేరు అని అనుకోకూడదు. ఒకటే వ్యాసుల వారు శివపురాణం ఇచ్చింది ఆయనే, భాగవతం ఇచ్చింది ఆయనే, విష్ణు పురాణాలు ఇచ్చింది ఆయనే. ఆయనకి లేని భేద భావన తర్వాత వచ్చే వాళ్ళకి ఎందుకు ఉండాలి? ఉండకూడదు. అందుకే వ్యాస పరంపరలో వచ్చింది శంకరాచార్యుల వారు, వారి దగ్గర మనకి ఇవేవి కనపడవు, సమత్వమే ఉంటుందన్నమాట. బ్రహ్మ మురారి సురార్చిత లింగం, ఆ లింగాన్ని ఎవరు పూజించారంటే బ్రహ్మ మురారి సురులు, మిగతా దేవతలందరూ అర్చించిన లింగము, దాని అర్థమే అది. అందుకని అక్కడ భేదభావన ఎక్కడా లేదన్నమాట. అది అలా ఉంచితే ఇక్కడ శంకరులు మనకు గొప్పగా చెప్పారు, సత్యం శాంత స్వరూపం అని చెప్పారు. అది ఆత్మతత్వం. సత్యము శాంతము అంటే నిత్య శుద్ధ సత్వము, సత్య చిత్తు ఆనందము. ఆ ఆత్మతత్వాన్ని నేనే కాదు స్వామి, మునుల యొక్క హృదయ పుండరీకాల్లో నువ్వు ప్రకాశిస్తున్నావు స్పష్టంగా. కానీ నాకు చేతనవ్వట్లేదు స్వామి, అలా చెయ్యలేకపోతున్నాను. ఇంకా నేను ఏం చేసి ఉండాలి పోనా తెలియట్లేదు అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి త్రిగుణ విరహితం అని వేదాంతంలో చాలా గొప్ప చర్చ ఉంటుంది ఎప్పుడూ కూడా. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అని 3 అవస్థలు ప్రతి జీవుడికి ఉంటాయి. జాగ్రత్త అంటే ఇప్పుడు లేచి ఉన్నాం, ఈ వ్యవహారం చూస్తున్నాం, దీన్ని జాగ్రత్త అవస్థ అంటాం మనం. స్వప్నావస్థ అంటే మనం నిద్రపోయిన స్థితి. నిద్రపోయిన వాడికి ఎలా ఉంటుందంటే వాడికి ఇక్కడ మనుషులు, ఇక్కడ జరిగే విషయాలతో వాడికి సంబంధం లేదు. వాడి మనస్సే ఇంకొక ప్రపంచాన్ని సృష్టిస్తుంది, దాని యందు వాడు రమిస్తూ ఉంటాడు. అంటే వాడి కలలో మళ్ళీ వాడిని చూసుకుంటూ ఉంటాడు. ఎప్పుడైనా గమనించండి, అంటే నీ కలలో నువ్వు నిన్ను మళ్ళీ చూసుకుని వేరుగా కలగంటున్నప్పుడల్లా అది సత్యమే అని దానిలో పడిన సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ అనుభవిస్తున్నాం కలల్లో. అది అబద్ధం, అది ఒక మిథ్య, అది మనస్సు చేసిన ఒక కల్పన. కానీ కల కంటున్నప్పుడు అది మనకి తెలియటం లేదు, నిద్ర లేచాక తెలుస్తుంది. అది ఎట్లాగో ఈ జాగ్రత్త అవస్థ కూడా మనము ఈ జ్ఞానము లేని అవస్థలో ఇది సత్యం అన్న భావనలో సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తున్నాం మనం. కానీ గురువు యొక్క శాస్త్రము చెప్పే గురువు యొక్క ఉపదేశం వల్ల మనకి జ్ఞానము వచ్చినప్పుడు ఈ 3 అవస్థల నుంచి మేలుకున్న వాడికి ఈ ప్రపంచం కూడా ఒక మిథ్యలాగా కనపడుతుంది. వాడు త్రిగుణ రహితుడు అవుతాడు, వాడు జీవన్ముక్తుడు అవుతాడు. అక్కడ సుషుప్తి అవస్థ అని చెప్పారు, అదే గాఢ నిద్ర అని అనుకుంటే సరిపోతుంది. ఇక్కడ అంటే అది ఎట్లా ప్రపంచము అన్నది, ఇక్కడ ఉన్న ప్రపంచం, నా కళ్ళకు కనపడే ప్రపంచం మీరు లేదు మిథ్యా అని అంటున్నారా మీరు? అదా అద్వైతం చెప్పంటే అద్వైత శాస్త్రమే చెప్తోంది. అది నీకు అనుభవంలో ఉన్నది తెలుసుకోవట్లేదు అని చెప్పడానికి చెప్పారు. అది ఎట్లాగండి అంటే కలగంటున్నావా నువ్వు? కలగంటున్నాను. ఏమైంది చుట్టూ ప్రపంచం? అప్పుడు లేదు నాకు.
నా ప్రపంచం నాదే. ఒక ఇంట్లో నలుగురు పడుకుంటే ఒక మంచం మీదే ఎవడి కల వాడదే, ప్రవివిక్త బుక్ అంటారనమాట మాండూక్యోపనిషత్తులో. ఎవడి కల వాడిదే. అదేనండి, ఒక మంచం మీదే ఉన్నారు, మరి ఒక కల కనొచ్చుగా అంటే అలా కుదరదు. ఒకడు ఎక్కడో దేశానికి కాలానికి వెళ్తాడు, ఇంకోళ్ళు ఇంకో దేశానికి కాలానికి వెళ్తారు. సరిపోయింది, అక్కడ జాగ్రత్త మిథ్యా అని తేలింది. మరి స్వప్నం ఉంది కదా, అదేమన్నా నిజమా అంటే స్వప్నావస్థ జాగ్రత్త అవస్థలో లేదు, అంటే ఈ అవస్థలో లేదు. ఈ అవస్థ స్వప్నావస్థలో లేదు, అంటే రెండు తాత్కాలికం అని తెలుస్తుంది కదా. పోనీ రెండు నిజం అనుకోవచ్చా అండి? తర్కం మెట్ట వేదాంతం. అంటే మంచి ప్రశ్నే. గాఢ నిద్రపోతున్నావు, అప్పుడు కళ కూడా ఉండదు నీకు, అదే సుషుప్తి అవస్థ. అదే పరబ్రహ్మంతో తాదాత్మ్యాన్ని పొందుతూ ఉంటాడు. కానీ అక్కడ వీడికి నేను జీవుడనన్న భావన కూడా ఉండదు, పరమాత్మ అన్న భావన కూడా లేదు, ఆనందాన్ని మాత్రమే అనుభవిస్తూ ఉంటాడు. తర్వాత మళ్ళీ స్వప్నంలోకి వస్తాడు, మళ్ళీ జాగృతికి వచ్చేస్తాడు. అంటే మన రోజువారి అలవాట్లోనే మనకి ఇక్కడ సుషుప్తి అవస్థలో స్పష్టంగా తెలుస్తుంది ప్రపంచం లేకపోవడం. జ్ఞానికి ఈ మూడిటికి అతీతంగా ఉంటాడు అని ఇంకా కొత్తగా చెప్పాలా మనము? అవసరం లేదు. జ్ఞానం వచ్చింది అంటే, చీకటి వచ్చిందంటే, అదే వెలుతురు వచ్చిందంటే చీకటి సమూలంగా నిర్మూలన అవుతుంది అన్నట్లే జ్ఞానికి గుణాలన్నీ పోతాయి, అవస్థలన్నీ పోతాయి అని స్పష్టంగా తెలుస్తుంది. కానీ దానికి సాధన కావాలి, సాధన కావాలి. దానికి ముందు చెప్పినవన్నీ సాధనలే మనకి చెప్పింది. అన్నీ చెయ్యలేకపోతున్నామని బాధపడుతున్నాం అన్నమాట. అవన్నీ చేస్తే ఈ శ్లోకం వచ్చేసరికి ఈ స్థితిలో ఉండేవాళ్ళం మనం అని తెలుసుకోవాలి. అందుకు స్వామి ఈ అవస్థ కూడా నాకు తెలుసుకోలేకపోతున్నాను కాబట్టి క్షమితవ్యో అని మళ్ళీ నన్ను క్షమించు స్వామి అని ప్రార్థిస్తున్నాం. తర్వాతది స్వామిని ప్రార్థన చేస్తున్నాం. ధ్యాన శ్లోకం లాంటిది అత్యద్భుతమైన సగుణ సాకారమూర్తి కింద. అంటే గుణాలు తెలియట్లేదు, తత్వం తెలియట్లేదు కాబట్టి అత్యద్భుతమైన శ్లోకం. ఈ ఒక్కటన్నా మనం రోజు నిత్యం చదువుకోవచ్చు. చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోత్వ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్య సారే హరే మోక్షార్థం కురు చిత్తవృత్తిమఖిలాం అన్యయిస్తూ కిం కర్మ విహి అని అత్యద్భుతమైన శ్లోకం. దీనిలో అనేక విశేషాలు ఉన్నాయి. ఒక్కొక్క విశేషణం చంద్రోద్భాస్కరే అంటే మళ్ళీ అదొక ప్రవచనం అవుతుంది. అందుకు అవి అంతవరకు వెళ్లకుండా చంద్రశేఖరుడు అయిన నువ్వు అంటే ఏమిటి? అమృత స్వరూపుడు అయిన నువ్వు. అమృత స్వరూపుడు అయితే ఏమిటి? నాకు అదే ఇస్తావు. డబ్బున్నవాడివి నువ్వు అయితే నాకేమిటి? నాకు డబ్బు ఇస్తేనే కదా నువ్వు గొప్ప. అట్లా నువ్వు అమృత స్వరూపుడు అయితే నీకు సరిపోయి నన్ను కూడా అమృతతత్వాన్ని ఇవ్వాలి. ఎట్లా? జ్ఞానాన్ని ఇచ్చి. శరీరం కదా పడిపోయేది, పడితే పడనివ్వండి. శరీరం నేను కాదు అన్న ఎరుక ఆ రోజు పరీక్షితికి ఎట్లా ఇచ్చారో సుఖబ్రహ్మ బోధతో నాకు అట్లా ఇవ్వాలి. మార్కండేయుడికి ఎలా మీరు ఇచ్చారో అట్లా ఇవ్వాలి. ప్రహ్లాదుడికి నరసింహస్వామి ఎట్లా ఇచ్చారో అట్లా ఇవ్వాలి. అది చంద్రశేఖర తత్వం అన్నమాట. చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే. కోరికల పుట్ట నాకు ఏదైతే ఉందో, కోరికల వల్లే కర్మలు చేస్తాను. తీరితే ఇంకో కోరిక, తీరకపోతే క్రోధం. అందుకని ఆ స్మరహరే, ఆ స్మరుణ్ణి సమూలంగా నాశనం చేసావు, నువ్వు బూడిద చేసావు. అట్లా ఇక్కడ కూడా చాలా కోరికలు పుట్ట ఉన్నది స్వామి, దాన్ని నాశనం చెయ్యి తత్వంతో. గంగాధరే శంకరే, పవిత్రమైన గంగ. ఏ గంగకి నీ శరీరం తగలగా గంగ పవిత్రమైందో ఆ గంగ మేమిప్పుడు స్వీకరిస్తూ మేము పవిత్రం అవుతున్నామో. గంగాజలలో కణికాపీత అని శంకరులు అన్నారు. అలాంటి గంగని ధరించిన వాడివి శంకరే. శుభములు మాత్రమే చేసేవాడివి, నీ పేరే అది. సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోత్వ వైశ్వానరే. సర్పములను ధరిస్తూ కాలస్వరూపుని కింద, కాలకాలుడి కింద ఉండే నీవు నేత్రోత్వ వైశ్వానరే అంటే 3 కళ్ళు ఎవరికీ లేవు స్వామి, నీకే ఉన్నాయి. అగ్ని స్వరూపం, ఏంటి? జ్ఞానాగ్ని అది. అలాంటి కన్నులున్న నువ్వు దంతిత్వకృత సుందరాంబరధరే, ఏనుగు చర్మాన్ని కట్టుకున్నావు. ఏమిటది అంటే, నాకు ముందు చెప్పాను కదా, మదమెక్కి ఏ పనులు చేయట్లేదా, ఏనుగు మదానికి అనమాట. ఆ మదము ఇగో ఇక్కడ ఈ శరీరం యొక్క తాదాత్మ్యం, అది తీసేసి నువ్వే కట్టుకో. అంటే ఏమిటి? ఒక చర్మాన్ని ధరించిన వాడు శివుడు. ఇది అంతే. ఈ చర్మాన్ని ధరించిన వాడు లోపల ఉన్నది శివమే, శివోహం. అదే శంకరులు చెప్పారు. అది నేను తెలుసుకోలేకపోతున్నాను. దేనికి? దేహాత్మ భ్రాంతి, మదము వల్ల, కామక్రోధాల వల్ల. అందుకని త్రైలోక్య సారేహరే, ఈ 3 లోకాలు కూడా నీ వల్లే తరింపజేస్తున్నాయి స్వామి.
మరి ఏమి చేయాలయ్యా నీకు ఇంతగా విశేషంగా నన్ను ప్రార్థిస్తున్నావు అంటే మోక్షార్థం కురు, నాకు మోక్షాన్ని ప్రసాదించు అంటే ఉత్తమ లోకాలు కింద నీ సాన్నిధ్యాన్నన్నా ఇవ్వు స్వామి, జ్ఞానాన్ని ఇక్కడే అన్నా ఇవ్వు నాకు. చిత్తవృత్తి మఖిలాం అన్వయిస్తూ, నా మనస్సు మరి నువ్వు ధ్యానం చేయలేదు, ఇవి చేయలేదు, జపాలు చేయలేదు, ఇంకా అవి తీసి అదే చెప్తున్నాను. చిత్తవృత్తి మఖిలాం అన్వయిస్తూ కిం కర్మభిః, నా మనస్సు ఎట్లా ఉన్నా కూడా దాన్ని నువ్వే శుద్ధపరుచుకొని నువ్వే నాకు మోక్షాన్ని ఇవ్వు, ఇది కూడా నువ్వే చేయి. ఇంకా నేను క్షమించన్నాను కదా, నా మనస్సు నువ్వే చక్కగా చేసుకోవాలి స్వామి, మోక్షాన్ని నాకు నువ్వు ఇవ్వవలసింది అని ఈ శ్లోకంలో ప్రార్థిస్తూ తర్వాతది కిమ్యానేన ధనేన వాజికరిభిః ప్రాప్తేన రాజ్యేన కిం వా పుత్ర కలత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాత్వే తత్క్షణ భంగురం సపదిరే త్యాజ్యం మనోదురతః స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అని ఇక్కడ వైరాగ్యం గురించి చెప్తున్నారు. వివేకమే కాదు వైరాగ్యం కూడా కావాలని. ఈ పుత్రమిత్రాదులు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నేను ఈ దేహాన్ని అని మొట్టమొదట నీకు భ్రాంతి కలిగింది, అహం అని ఈ శరీరాన్ని అంటూ, దానివల్ల మమకారం అన్నది ఒకటి వచ్చి పడింది. అందుకని వీటి వల్ల ఒరిగేది ఏమి లేదు కాదు స్వామి, నాకు మనస్సు చిత్తశుద్ధిని నువ్వు ఇవ్వవలసింది అని చెప్పి. అదే కాళహస్తీశ్వర శోకంలో పద్యాల్లో చూస్తే రోసీరోయదు కామినీ జనుల తారుణ్యూరి సౌఖ్యంబులన్ పాసి పాయదు పుత్రముత్ర ధన సంపద్భ్రాంత వాంఛాలతల్ కోసి కోయదు నా మనంబొకటి నీకుం ప్రీతిగా సక్రియల్ చేసి చేయదు దీని త్రుళ్ళడచవే శ్రీకాళహస్తీశ్వర అంటారు. దీనికి మదము, మాత్సర్యము, పుత్రమిత్ర అభిమానము పోవట్లేదు స్వామి, దీని త్రుళ్ళు ఈ మనస్సును వంచు, నీ వల్లే అవుతుంది అది అని చెప్తున్నాం అన్నమాట. అక్కడ నా శీలం మడువైన మేరు అనుచున్ రక్షింపవే అని శ్రీకాళహస్తీశ్వర దానిలో అంటాం. నా శీలం ఏదో ఎక్కడో అక్కడ మంచి గుణం ఉంటుంది కదా, దాన్ని హైలైట్ చేసి నువ్వే నన్ను రక్షించు స్వామి అంటే భక్తులు అలా కోరుకున్నారన్నమాట. అది తెలుసుకోవడానికి శంకర్లు అదే శైలిలో అన్నమాట. శంకర్లే ఆది గురువు మనకి. అలాగే పౌరోహిత్యం, రజన చరితం, గ్రామీణత్వం నియోగో, మఠాపత్యం, అనృతవచనం, సాక్షివాద పరాన్నం, బ్రహ్మద్వేష ఖలజనరతి ప్రాణినాం నిర్దయత్వం, మా భూ దేవం మమ పశుపతే జన్మ జన్మాంతరేషు అని ఒక ప్రార్థన కింద చెప్పారు. అంటే సత్సంగం యొక్క గొప్పతనాన్ని చెప్తూ శంకరులు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పారు. అదే ఇక్కడ గుర్తు చేస్తున్నారు మళ్ళీ కొన్ని చెప్తూ, ఇది నాకు తర్వాత జన్మల్లో నాకు ఇది రాకుండా ఉండుగాక స్వామి, ఎందుకు అన్న చూద్దాం. పౌరోహిత్యం, పురోహితుడి కింద అంటే పౌరోహిత్యం చేసేది నాకు వద్దు అంటున్నారు శంకరులు. ఎందుకు అంటే నా శరీరమే నాకు భారం అయిపోయిందంటే ఎవడో శరీరం బాగుండాలని చెప్పి ఇంకా అంతకంటే అజ్ఞానం ఉందా నాకు? ఇంకా అలా కొట్టుమిట్టాడిపోతూ ఉంటాను, అందరూ ధనం గురించి చేస్తూ ఉంటాను నేను ఆ పనులు. అలాంటి వాళ్ళ గురించి చెప్పేది శంకరులు. వాళ్ళ యొక్క స్వధర్మం కింద ఆచరించేది కాదు, ధనాభిలేష గురించి కేవలం ధనకాంక్ష మాత్రమే ఉండి పౌరోహిత్యం చేసే వారికి అలాంటివి వద్దు. అలా ఉంటే దేహాత్మ భ్రాంతి అసలుకే పోదు నాకు అని చెప్తూ, రజని చరితం, రాత్రులు తిరుగుతూ చేయకూడని పనులు చేయడం అట్లాంటివి కూడా వద్దు. గ్రామీణత్వం అంటే గ్రామ అధికారుల కింద నియోగింపబడము. అంటే ఒక రకంగా చూస్తే పౌరోహిత్యం బ్రాహ్మణులు అనుకుంటే, రజని చరితం రాజు గూఢచారుల్ని వాళ్ళు పంపి చేయడము అంటే అది ఒకటి క్షాత్రము. అలా గ్రామీణత్వం నియోగిత్వం, పెద్దరికం చేయడము అంటే వేరే వాళ్ళకి పనులు చేయడము. అంటే ఈ వర్ణాశ్రమాలకు అతీతంగా ఉండే ఒక జీవుడి కింద నాకు సార్థకత్వాన్ని చేయండి అన్నది కూడా ఇక్కడ చెప్పారు. మఠాపత్యం అంటే ఎవరిదో బాధలు తీసుకోవడము, వారి అధికారాలు తీసుకోవడము. అలాగే అనృత వచనము అంటే సత్యవాక్కు చెప్పుకోలేని ఒక దౌర్భాగ్య స్థితి రావడము. లైక్ సాక్షివాదం, ఒకటి గురించి ఒకటి దగ్గర మంచి చెప్పడం, అంటే వీరు మంచివాడండి వాడు చెడ్డవాడండి అని చెప్పి మధ్యవర్తిత్వం చేయడం, ఇట్లాంటివి. పరాన్నం, ఎక్కడ పడితే అక్కడ తినేసేసి అన్నశుద్ధి లేకుండా ఉండడం, గతి లేకుండా ఉండడం, అలాంటివి కానీ. బ్రహ్మద్వేషం అంటే బ్రాహ్మణ ద్వేషము, అలాగే బ్రహ్మమైన పరబ్రహ్మము అంటే నాస్తికులు, ఇలాంటి దౌర్భాగ్యపు జన్మలు కానీ. ఖలజనరతి అంటే నిష్ఠూరమైన పాపాత్ములతో సంగము కానీ. ప్రాణినాం నిర్దయత్వం, ఒక జీవుడి యందు దయలేని దరిద్రపు దౌర్భాగ్య స్థితి కానీ ఇలాంటివి నాకు ఇవ్వకు స్వామి అని
పదే పదే ప్రార్థించుకుంటున్నాం. ఎందుకంటే జన్మ అన్నది సరిగ్గా ఉంటే అనుకూలత అనేది సరిగ్గా ఉంటుంది. అప్పుడే ముందు చెప్పబడిన జపదపాదులు కానీ ఈ నిత్య నైమిత్తిక కర్మలు కానీ జ్ఞానం వైరాగ్యులు కానీ ఇవన్నీ భాషిస్తాయి. వీరికే బాధలు కొట్టుమిట్టాడుతూ ఉంటే ఇహము సరిగ్గా లేకపోతే పరము కష్టం అవుతుంది. అందుకే ఇహము సరిగా లేకపోతే దాన్ని వైరాగ్యానికి మార్చుకోవాలి మనం. అది అనిత్యము అని చెప్పి, సుఖమైన దుఃఖమైన అంతే. అందుకని శంకరులు ఇది మనకి బాగా చెప్పారు. చెప్తూ ఆఖరిది ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యవ్వనం ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయత రంగభంగ చపల విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతం కరణయ త్వం రక్ష రక్షాధునా అని ఇది ఒక ఉత్తమమైనదన్నమాట. అంటే ఈ లోకంలోనే మనము ఎంతో కాలం బ్రతుకుదాము, జీవిద్దాము, ఎంతో సంపాదిద్దాము అని భ్రమకి లోనయ్యి ఉంటాము. కానీ ఆయుష్ నడుస్తూనే ఉంటుంది. ఒక రోజు వచ్చింది అంటే ఒక రోజు ఆయుష్ వెళ్ళిపోయింది అని. ఆయుర్ నశ్యతి పశ్యతాం ప్రతిదినం, ప్రతిరోజు కూడా మనం ఇంకా పుట్టినరోజు వచ్చిందని సంతోషపడుతూ ఉంటాం. అంటే ఒక సంవత్సరం గడిచిపోయిన సంవత్సరం ఏం చేశాము అన్నది తెలుసుకుంటూ ఉండాలి మనం. యాతిక్షయం యవ్వనం, యవ్వనము అవన్నీ గడిచిపోయి అంటే ఇంద్రియ పటుత్వం అవన్నీ కోల్పోతున్నాం మనం రోజు రోజుకి. ప్రత్యాయాంతిగత పునర్న దివస కాలో జగద్భక్షక, జగత్తు కాలస్వరూపంలో తినేస్తోంది మనల్ని. అది గమనించట్లే మనం. బాగుంది అమ్మ, ఈ రోజు గడిస్తే బాగుంది, ఈ రోజు గడిస్తే అంటే ఒక ఆయుష్ ఒక రోజు పోయింది, ఒక అవకాశం పోయింది రోజులోంచి అన్న బాధపడాలన్నమాట మనం. అయ్యో ఈ రోజు. అందుకే రామకృష్ణ పరమాత్మ రోజు కూడా, ఆయన పరమహంస రామకృష్ణ పరమహంస రోజు కూడా అయ్యో కాళికాంబ దర్శనం కాదు కానీ ఏడ్చేవారు వారు. అలా ఉంటారన్నమాట భక్తులు. పోనీ కాలం గడిచిపోతుంది కదా, అమ్మో మీరే అన్నారు కాలం గడిచిపోతుంది, ఉన్నంతలో డబ్బు సంపాదిస్తానంటే అది అయ్యేది కాదు. లక్ష్మీ స్తోయత రంగభంగ చపలాం విద్యుచ్చలం జీవితం. లక్ష్మి ఐశ్వర్యం అన్నది చపలము, ఒక చోట నిలకడ ఉండదు. వచ్చింది అంటే ఇందాక అనుకున్నాగా నాశే దుఃఖం వ్యయే దుఃఖం అన్నట్టు అది వెళ్ళిపోతూనే ఉంటుంది. కొన్ని సమయం ఉంది కదా, మెల్లిగా సంపాదించుకుంటాను. విద్యుచ్చలం జీవితం. ఇప్పుడు ఈ స్థితిలో మనం ఒక్కసారి ఆలోచించి ఎన్ని సంవత్సరాలు వెనక గడిచాయి చూస్తే మనకే భయం వేస్తుంది. అసలు ముందు నమ్మకాలు లేవు. విద్యుచ్చలం జీవితం, ఒక మెరుపొచ్చిపోయినట్టు పోతోంది జీవితం. అలా సృష్టి ఆది నుంచి గడుస్తుంది. అందుకని స్వామి తస్మాన్ మాం శరణాగతం శరణద, నాకు పెద్దగా పనులు పెట్టుకోకుండా నేను శరణు జొచ్చుతున్నాను నిన్నే, అందుకని నువ్వు నన్ను కరుణించాలి. త్వం రక్ష రక్షాదున, నువ్వు నన్ను రక్షించు ఈ సంసారం నుంచి అని చెప్పి పరమేశ్వరుణ్ణే మనం కాపాడుతున్నాం. అలాగే ఒక్కటి నరసింహ స్తోత్రాన్ని మనం కూడా పద్యంలో చూస్తే ఈ వైరాగ్యానికి సంబంధించిందే ఒకటి ఉంటుంది అత్యద్భుతంగా. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంటరాడు, లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మృంగబోడు, విత్తనంబార్జించి వెర్రవేగుతే కాని కూడవచ్చిన సొమ్ము కుడువబోడు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మాలు లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలు కవునో, తేన జుంటీకలియరా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర వివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అని అత్యద్భుతమైంది. అంటే తల్లి గర్భం నుండి ఈ ఉన్న శ్లోకం అంతా గుర్తు తెచ్చుకోవచ్చు. ఎవ్వడూ ఏమి తీసుకురాలేదు, వెళ్ళిపోయేటప్పుడు అది వెంట రాదు. మధ్యలో ఎందుకు అహంకారం గర్వం, దేన్ని చూసుకొని. లక్షాధికారైన లవణం అన్న ఉప్పు వేసుకొని అన్నం తింటాడు కానీ మెరుగు బంగారము మింగపోడు, బంగారానికి తినడు వాడు. అలాగే విత్తనం బార్జించి డబ్బు సంపాదించి వెర్రవేగడమే కానీ కూడా వచ్చిన సొమ్ము కుడవబోడు, ఆ సొమ్మును తిని వాడు జీర్ణించుకోలేడు. డబ్బు దాచి మట్టిలో పెట్టి బ్యాంకుల్లో పెట్టి దాచుకొని ఏం చేస్తాడు, ట్యాక్సులు కట్టుకుంటాడు, దొంగలు పాలవుతుంది లాస్ట్కి. ఇది ఎట్లాగూ అంటే తేనెలో అంత కష్టపడి తేనె తట్టు పెడితే పోగ పట్టి తీసేస్తారు. అంతనే జీవితం కూడా. అందుకు స్వామి లక్ష్మీ నరసింహ నన్ను కాపాడవలసింది అని భక్తులు ఎక్కడ చూసారా అదే కోరుకుంటారన్నమాట. ఈ మాయా మోహం నుంచి బయటపడాలి మనం. మనకి అంత రుచిగా అనిపిస్తూ ఉంటుంది ఈ ప్రపంచం, కానీ వివేక వైరాగ్యాలు అన్న ఖడ్గంతో దాన్ని ఛేదించాలి, ఆ సంసారం అన్న వనాన్ని. అది చెప్తూ ఇవాళ ప్రసంగము ఆ శంకరులు మనకి చక్కటి అవకాశం ఇచ్చారు. వీరు కూడా నన్ను నెల రోజుల నుంచి పాపం చాలా ఫోన్లు చేస్తూ చక్కటి మర్యాదలు చేసుకుంటూ
మీ స్వేచ్ఛ ఇస్తామండి మీకు, మీరు ఏదన్నా చెప్పండి అని. అమ్మవారిని దండం పెట్టుకుంటూ కూర్చొని ఏది చెప్పాలి అమ్మవారు? శివుడిది అంటే ఏది పట్టుకున్నా అది మన వల్ల కాదు. తవ తత్వం న జనామికి ఈదృశోసి మహేశ్వర, యాదృశోసి మహాదేవ, తాదృశాయ నమో నమః అని. ఇది స్వామి నీ తత్వం నాకు తెలియదు, నీది ఏ తత్వం అయితే ఆ తత్వానికి నేను నమస్కరిస్తున్నానని పుష్పదంతాచార్యులు గారు దండం పెట్టుకున్నారు. మనము ఆ స్థితిలోనే ఉన్నాం. అందుకని ఇది ఎక్కువగా నేను ఎవరు చెప్పడం చూడలేదు, అందుకని అది పట్టుకొని దాన్నే చెప్పడం జరిగింది. ఇది రోజు ఒక సాధన కింద చేసుకుంటూ ఎప్పటికైనా ఒకసారి, వారానికి ఒకసారి, ఎప్పుడో అప్పుడు కుదిరితే ప్రతిసారి కూడా చదువుకుంటూ, ఎన్ని లోటుపాట్లు మన జీవితంలో ఇలా మనం వదులుకుంటున్నాము, ఎన్ని సరిదిద్దుకునే అవకాశం ప్రతిరోజు మన యందు కర్తవ్యం కింద ఉన్నది అని తెలుసుకుంటూ, మన పిల్లలకి, మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఈ ధర్మాన్ని ఆచరిస్తూ మనం ఆచరింపచేస్తూ, అదే మన కర్తవ్యం కింద, ఈశ్వరుడి యొక్క కింకరుల కింద, భక్తుల కింద మాత్రమే మనం బ్రతుకుతూ, ఇంకొకసారి శృంగేరి జగద్గురువులకి, శారదాంబకి నమస్కరించుకుంటూ ఇవాల్టి ప్రసంగాన్ని నేను ఉపసంహారం చేసుకుంటున్నాను. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ, శంభో శంకర. అడవి కొలను భార్గవ శ్రీరామచంద్రమూర్తి గారు. జగద్గురువుల ఒక అనుగ్రహం ఉంటే ఎలా ఉంటుందో వీరి రూపంలో మనకి కనిపించింది. 2011 సంవత్సరంలో మహాసన్నిధానం వారు, అప్పుడు స్వామివారి జగద్గురువులు ఒక్కరే. వారి దగ్గర ఇంచుమించుగా అంటే దీక్ష అనే దానికి ఒక పేరుండదు, రకరకాలుగా ఉంటుంది వారి సంకల్పం. అంటే మనకి తోటకాష్టం ఇక్కడ నిత్యం పారాయణ చేస్తుంటారు. తోటకాచార్యులు వారికి జగద్గురువులు ఆదిశంకరులు ఎలా అయితే జ్ఞానాన్ని చొప్పించారో, జగద్గురువుల యొక్క అనుగ్రహం మన మీద పడితే ఆ జ్ఞానం అలాగే వస్తుంది. దానికి చక్కటి ఉదాహరణ శ్రీరామచంద్రమూర్తి గారు. వారి జగద్గురువుల, ఈ ఉభయ జగద్గురువుల అనుగ్రహాశీస్సులు నిత్యము ఉండాలి అని ఇందాక మొత్తం వారి యవ్వనము మీదనే ఎక్కువగా ప్రాధాన్యం చేసి ప్రవచనం సాగింది కాబట్టి, చక్కటి యవ్వనంలో ఉన్నారు కాబట్టి ప్రవచనము ఆచరణగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవస్థానం తరఫున చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే దీని తర్వాత ఇంకొక కార్యక్రమం ఏంటంటే, 3 తరాలుగా మనం బుర్రా శివరామకృష్ణ శర్మ భాగవతారు గారిని హరికథాగానం చేయంగా చూసాము. ఈ వేదిక మీద దాదాపు 12 సంవత్సరాలు హరికథాగానం చేశారు. దాని తర్వాత మోదుమూడి సుధాకర్ గారి బృందంతో పాటు వ్యాఖ్యానం, అదిగో భద్రాద్రి, ఎందరో మహానుభావులు లాంటి సంగీత రూపకాల యొక్క కామెంటరేటర్గా కూడా వచ్చారు. దాని తర్వాత వారు సన్యాస దీక్ష తీసుకొని కైవల్యానంద సరస్వతి స్వామివారిగా 2 పర్యాయాలు మన దేవాలయానికి వచ్చారు. 60వ సంవత్సరము మనం ఉత్సవాలు చేసుకున్నప్పుడు 3 స్వామీజీలు, కైవల్యానంద సరస్వతి స్వామివారు, తోగుట్ట స్వామివారు, అలాగే విజ్ఞానంద భారతి స్వామివారు, 3 స్వామివారులు ఇక్కడ ఉండి చివరి రోజు సన్మాన కార్యక్రమాలకు వారి యొక్క పాద పూజ చేసుకునే అవకాశం మనకు లభించింది. గురు పూజోత్సవం నిర్వహించుకున్నాము. వారి కుమారుడు, పూర్వాశ్రమ కుమారుడు కూడా మన పద్మనాభ శర్మ గారు మన దగ్గర హరికథాగానం చేశారు. ఇప్పుడు 3వ తరం స్వామివారి పూర్వాశ్రమపు మనవడు నరసింహం గారు వచ్చారు. కొద్ది క్షణాల్లోనే వారి యొక్క హరికథాగానం ప్రారంభమవుతుంది. అందుకోసం ఎందుకంటే ఇంత విశేషమైన కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి, ఆ చెట్టు విత్తనము చాలా బలమైన విత్తనం కాబట్టి ఆ పండ్లు కూడా చాలా బలంగా ఉంటాయి, తీపిగా ఉంటాయని మీకు చెప్తూ, వీరి సన్మానం తర్వాత అల్పాహారము, దాని తర్వాత మన ప్రకటించిన కార్యక్రమం కొద్ది నిమిషాల్లోనే ప్రారంభమవుతుంది.